చలో. సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. సో ఫస్ట్ వచ్చేసి షిప్పింగ్ గురించి మాట్లాడతాము గైస్. షిప్పింగ్ అంటే ఐడియా ఉందా మీ అందరికి? కొంచెం షిప్పింగ్ చార్జెస్ తీసుకుంటారు కదా, అమెజాన్ వాళ్ళు, ఫ్లిప్కార్ట్ వాళ్ళు. తీసుకుంటారా, తీసుకోరా? కొంచెం దూరం నుంచి సెండ్ చేస్తున్నారు ప్రోడక్ట్ ని అని అంటే ఎస్ మ్యామ్. ఆబ్వియస్లీ దే చార్జ్ షిప్పింగ్ కదా. సో మనం కూడా ఒకవేళ షిప్పింగ్ ఛార్జెస్ అట్లాంటివి ఎనేబుల్ చేయాలి అంటే మన వెబ్సైట్ లోపల ఎట్లా చేయాలో చూపిస్తాను. సో సింప్లీ ఇక్కడ కామర్స్ లో సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, అన్నిటికీ అక్కడే వెళ్తాం మనం. సో ఆబ్వియస్లీ ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళాలండి. సో కామర్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్పెషల్లీ షిప్పింగ్స్ యాడ్ చేసేటప్పుడు, ట్యాక్స్ అప్లై చేసేటప్పుడు మనం ఖచ్చితంగా స్టోర్ అడ్రస్ అనేది ఇవ్వాలన్నమాట. సో మీరు ఇక్కడ అడ్రస్ అనేది ఇచ్చుకోండి. అండ్ అలానే కంట్రీ కూడా ఇవ్వండి. ఆల్సో గివ్ ద కంట్రీ యాజ్ వెల్, ఆల్ ఆఫ్ యూ. కంట్రీ ఆర్ స్టేట్ అడుగుతున్నారు కదా, కంట్రీ ఆర్ స్టేట్ కూడా ఇచ్చేసేయాలన్నమాట మనం ఇక్కడ. ఓకే. సో ఎక్కడుంది గైస్? సో కంట్రీ ఆర్ స్టేట్ కూడా ఇచ్చేస్తున్నాం. ఆ తర్వాత జనరల్ ఆప్షన్స్ లో చూడండి, సెల్లింగ్ లొకేషన్స్. ఏ కంట్రీస్ కి సెల్ చేస్తున్నారు మీరు ప్రోడక్ట్స్ అని అడుగుతున్నారు. ఆల్ కంట్రీసా లేదంటే స్పెసిఫిక్ కంట్రీసా? యాజ్ ఆఫ్ నో నేను స్పెసిఫిక్ కంట్రీస్ అని చూస్ చేస్తున్నా. స్పెసిఫిక్ కంట్రీస్ లో కూడా మళ్ళీ ఏ కంట్రీకి సెల్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. మీరు ఆల్ కంట్రీస్ అయితే ఆల్ కంట్రీస్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదు నేను నా ప్రోడక్ట్ ఇండియాలో సెల్ చేస్తున్నాను అని అంటే నేను ఇక్కడ ఏమని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి? వాట్ కెన్ ఐ సెలెక్ట్ గైస్? ఇండియా. ఆబ్వియస్లీ ఇండియా అని సెలెక్ట్ చేసుకుంటా. అండ్ ఆ తర్వాత షిప్పింగ్ లొకేషన్, షిప్ టు ఆల్ కంట్రీస్ యూ సెల్ టు. కరెక్టే కదా, మనం ఏ కంట్రీస్ లో అయితే ప్రోడక్ట్ అమ్ముతున్నామో ఆ కంట్రీస్ లోకి మన ప్రోడక్ట్ ని షిప్ కూడా చేస్తున్నాం కదా. సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. అప్పుడే షిప్పింగ్ అండ్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఆ తర్వాత ఇవి కూడా పనిలో పని టాక్సెస్ కూడా ఇవి కూడా యాడ్ చేసేసుకుంటాను. అంతే. ఇంకా సింప్లీ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్ ఓవర్ హియర్. ఓకే. ఆ తర్వాత షిప్పింగ్ లోకి వెళ్ళండి మీరు. ఓకే. ఇక్కడే జనరల్ పక్కనే ఫోర్త్ ఆప్షన్ షిప్పింగ్ అని కనిపిస్తుంది కదా. షిప్పింగ్ లో వెళ్ళిన తర్వాత మీరు డైరెక్ట్లీ యాడ్ జోన్ మీద క్లిక్ చేసి షిప్పింగ్ ప్రైజెస్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ గా అయిపోతుంది. బట్ లెట్స్ సే మీరు పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ ని షిప్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే. మీది చిన్న కంపెనీ అయితే ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ అక్కర్లేదు. బట్ మీరు చాలా పెద్ద పెద్ద హెవీ ప్రోడక్ట్స్, హెవీ ఆబ్జెక్ట్స్ ని షిప్ చేస్తున్నారు అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. సో గైస్ లెట్స్ సే మీరు ఒక టీవీ గానీ లేదంటే ఒక వాషింగ్ మెషిన్ గానీ షిప్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే. టీవీ, వాషింగ్ మెషిన్ ఆరల్స్ ఫ్రిడ్జ్, సంథింగ్ లైక్ దట్. ఇవి చిన్న చిన్న ఐటమ్సా అంటే టీ షర్ట్, శారీ లాగా చిన్న చిన్న ఐటమ్సా లేదంటే పెద్ద పెద్ద ఐటమ్సా? విచ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ దిస్? వెరీ బిగ్ ఐటమ్స్. హ్యూజ్ ప్రోడక్ట్స్ కదా. మరి హ్యూజ్ ప్రోడక్ట్స్ ని షిప్ చేసేటప్పుడు మీరు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో అబ్జర్వ్ చేయండి. వాళ్ళు వాళ్ళు తక్కువ షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుంటారా, ఎక్కువ షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుంటారా? బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్ అండ్ ఆల్సో డిస్టెన్స్. ఎక్కువనే తీసుకుంటారు కదండి, అవునా? బికాస్ ఇప్పుడు ఒక టీ షర్ట్ ని పార్సల్ చేయాలి అంటే బైక్ లో వచ్చి వాళ్ళు డెలివర్ చేసి వెళ్ళిపోతారు. కానీ టీవీని కూడా లేదంటే వాషింగ్ మెషిన్ ని కూడా బైక్ లో డెలివర్ చేయగలుగుతారా? ఈజ్ దట్ పాసిబుల్? నో కదా. వాళ్ళకు ఒక చిన్న ఆటోనో, లారీనో ఏదో ఒకటి కావాలి. కాబట్టి దానికి తగ్గట్టుగానే చార్జ్ చేస్తారు కదా. సో అట్లా మనం ప్రోడక్ట్ బట్టి చార్జ్ చేయాలి అంటే మనం షిప్పింగ్ క్లాసెస్ ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఏం క్రియేట్ చేసుకోవాలి గైస్? మనము షిప్పింగ్ క్లాసెస్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడే ఉంది చూడండి, షిప్పింగ్ లో వెళ్ళంగానే క్లాసెస్ అని కనిపిస్తుంది కదా. సింప్లీ క్లిక్ ఆన్ క్లాసెస్. క్లాసెస్ లోకి వెళ్ళిన తర్వాత యాడ్ షిప్పింగ్ క్లాస్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఒక పేరు ఇచ్చేసేయండి. షిప్పింగ్ క్లాస్ నేను ఏమి ఇస్తున్నాను పేస్ యాజ్ ఆఫ్ నౌ నేను టీవీ అని ఇచ్చేస్తున్నా. సేమ్ ఇవ్వచ్చు స్లగ్ అన్న. డిస్క్రిప్షన్ దాని గురించి ఏమైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. నేను సేమ్ పేరే ఇచ్చేస్తున్నా. సో నేను నా ఫస్ట్ షిప్పింగ్ క్లాస్ వచ్చేసి టీవీ అని క్రియేట్ చేసుకున్నా. ఓకే. నేను సేమ్ అట్లనే ఇంకో షిప్పింగ్ క్లాస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఈసారి వాషింగ్ మెషిన్ అనుకుందాం. ఓకే. సో నేను ఇక్కడ ఏం టైప్ చేస్తున్నాను గైస్? వాషింగ్ మెషిన్ అని టైప్ చేస్తున్నా. ఓకే. మీరు దాని గురించి డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ ఇచ్చేసేయండి. సేమ్ ఇచ్చేస్తాం. అట్లా మీరు ఎన్ని షిప్పింగ్ క్లాసెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో అన్ని షిప్పింగ్ క్లాసెస్ ని మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సరేనా? నేను ఇంకోటి కూడా ఏమైనా క్రియేట్ చేసుకుంటాను అని అంటే ఇంకోటి కూడా క్రియేట్ చేసుకోండి. నాట్ ఎ ప్రాబ్లం. ఎన్ నంబర్ ఆఫ్ షిప్పింగ్ క్లాసెస్ యూ గైస్ కెన్ క్రియేట్. ఓకే. సో అట్లా షిప్పింగ్ క్లాసెస్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ షిప్పింగ్ జోన్స్ అని కనిపిస్తుందా గైస్? ప్రతి ఒక్క
కి కూడా ఫస్ట్ ఆప్షన్ ఆర్ యు ఏబుల్ టు సీ దిస్ ఎవ్రీ వన్ కనిపిస్తుంది కదా. సో షిప్పింగ్ జోన్స్ మీద క్లిక్ చేయండి. షిప్పింగ్ జోన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ షిప్పింగ్ జోన్ అని కనిపిస్తుంది కదా, సింప్లీ క్లిక్ ఆన్ యాడ్ షిప్పింగ్ జోన్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఈ మింత్రా వాళ్ళు అమెజాన్ వాళ్ళు మన ప్రోడక్ట్ ని షిప్ చేసేటప్పుడు జోన్ వైజ్ గా షిప్ చేస్తారు. హైదరాబాద్ జోన్, సికింద్రాబాద్ జోన్ అన్నట్టు ఎవరైనా అబ్జర్వ్ చేశారా అండి? ప్రోడక్ట్స్ ని వాళ్ళు డెలివర్ చేసేటప్పుడు జోన్ వైజ్ గా షిప్ చేస్తారు. ఎస్ ఆర్ నో? ఎవ్రీబడి ఏమైంది గైస్, రెస్పాండ్ అవ్వండి. ఎస్ అవునా మ్యామ్. కదా, మీరు చూస్తూ Yes, ఉంటారు ma'am. కదా. సో మీరు అట్లా జోన్ కి పేరు ఇవ్వచ్చు అన్నమాట. ఏదైనా ఒక పేరు. మీరు ఇప్పుడు మొత్తం ఇండియాకి కలిపి ఒకటే షిప్పింగ్ ప్రైస్ చార్జ్ చేయాలనుకుంటున్నారు, ఒకటే జోన్ లాగా తీసుకోవాలనుకుంటున్నారు అంటే మీరు ఇక్కడ ఇండియా జోన్ అని ఇవ్వచ్చు అన్నమాట. ఓకే. లేదు నేను హైదరాబాద్ జోన్ అని ఇస్తాను, ఆంధ్రప్రదేశ్ జోన్, తెలంగాణ జోన్ అని ఇస్తాను అంటే అట్లా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఆంధ్ర అండ్ తెలంగాణ జోన్ అని చేస్తున్నా. ఓకే, మీరు మొత్తం కలిపి ఓన్లీ ఇండియా జోన్ అని కూడా ఇవ్వచ్చు. మరి ఉట్టిగా పేరు ఇచ్చేస్తే అయిపోతుందా, లేదంటే మనం ఆ రీజన్స్ ని టార్గెట్ కూడా చేసుకోవాలన్నా? ఇక్కడ చెప్పండి గైస్, వాట్ వి హ్యావ్ టు డూ ఓవర్ హియర్. జోన్ రీజన్స్ ని Right. టార్గెట్ కూడా చేయాలి కదా. యా. సో ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ అని సెర్చ్ చేస్తున్నా, వచ్చేసింది చూడండి. మళ్ళీ తెలంగాణ అని కూడా సెర్చ్ చేస్తున్నా. మీరు ఇట్లా రెండు ఒకటే ప్లేస్ లోన టార్గెట్ చేసుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కోసం ఒక జోన్, తెలంగాణ కోసం ఇంకో జోన్, మహారాష్ట్ర కోసం ఇంకో జోన్, అట్లయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఆ తర్వాత ఇక్కడ మీకు యాడ్ షిప్పింగ్ మెథడ్ కనిపిస్తుంది కదా, యూ కెన్ గో హెడ్ విత్ దట్. సో ఫ్రీ షిప్పింగ్, మీరు అసలు ఎక్స్ట్రా చార్జెస్ ఏం తీసుకోవాలనుకోవట్లేదు ప్రోడక్ట్ కి. మీరు ఎంత ప్రైస్ ఉంది అంత ప్రైస్ కే మీరు డెలివర్ చేసేస్తున్నారు. నేనేం ఎక్స్ట్రా చార్జెస్ తీసుకోవట్లేదు అంటే మనం ఏం చేయొచ్చు అండి, వాట్ వీ కెన్ గో విత్ గైస్, వీ కెన్ గో విత్ ఫ్రీ షిప్పింగ్. అంతే కదా, మీరు 1 రూపీ కూడా ఎక్స్ట్రాగా తీసుకోవట్లేదు అంటే ఇంకేం చేస్తాం, ఫ్రీ షిప్పింగ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రీ షిప్పింగ్ కి కూడా మీరు రిక్వైర్మెంట్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు. మినిమం ఆర్డర్ అమౌంట్ అంటే ఎవరైతే నా వెబ్సైట్ కి వచ్చి ఒక 10,000 రూపాయల షాపింగ్ చేస్తారో, మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా మనం 100 రూపాయలు, 200 రూపాయలు షిప్పింగ్ కాస్ట్ తీసుకుంటే బాగుంటుందా గైస్? మీరే చెప్పండి. విల్ ఇట్ లుక్ గుడ్ ఆల్ ఆఫ్ యూ? వాట్ యూ సే? అంత ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ షిప్పింగ్ కాస్ట్ కూడా కట్టండి అని అంటే బాగోదు కదా. సో అవును. నేను ఏం చేయొచ్చు, ఇక్కడ పెట్టేసేయచ్చు. ఎవరైతే ఒక 10,000 రూపీస్, 5,000 రూపీస్ షాపింగ్ చేస్తారో నేను వాళ్ళ దగ్గర నుంచి షిప్పింగ్ కి ఎక్స్ట్రా చార్జెస్ తీసుకోను అన్నట్టు మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. లేదంటే ఇక్కడ ఏ వ్యాలిడ్ ఫ్రీ షిప్పింగ్ కూపన్, మీకు గుర్తుందా ఆ రోజు నేను కూపన్స్ గురించి చెప్పేటప్పుడు అక్కడ డిస్కౌంట్ టైప్స్ కింద ఫ్రీ షిప్పింగ్ అని ఒక చిన్న ఆప్షన్ కనిపించింది. ఎంతమందికి గుర్తుంది గైస్? ఎస్, ఆల్ ఆఫ్ యూ. ఒక స్మాల్ ఆప్షన్, Yes, దాన్ని ఎనేబుల్ చేసుకుంటే ఏంటంటే ఎవరైనా ఆ పర్టికులర్ డిస్కౌంట్ ని అప్లై చేస్తే వాళ్ళకి ప్రోడక్ట్ అనేది ఫ్రీగా షిప్ అవుతుందా, లేదంటే మనం ఎక్స్ట్రాగా చార్జెస్ ఏమన్నా అడుగుతున్నామా? ఏమంటారు గైస్? Free ship. ఫ్రీ ఫ్రీ షిప్. షిప్పింగ్ అన్నమాట. ఒకవేళ వాళ్ళు బిగ్ సేల్ అనే కూపన్ కోడ్ ని అప్లై చేశారనుకోండి, అండ్ నేను అక్కడ బిగ్ సేల్ దగ్గరికి వెళ్ళి ఫ్రీ షిప్పింగ్ ఎనేబుల్ చేసుకున్నా అనుకోండి, వాళ్ళ ప్రోడక్ట్ అనేది ఫ్రీగా షిప్ అయిపోతుంది. అట్లా మీరు ఏ సిచ్యువేషన్స్ లో ఫ్రీగా షిప్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. లేదు నేను ఫ్లాట్ రేట్ చార్జ్ చేయాలనుకుంటున్నాను, ఇంత ఇంత అమౌంట్ నేను చార్జ్ చేస్తాను అన్నప్పుడు మనం ఫ్లాట్ రేట్ ఆప్షన్ ని చూస్ చేయాలి. ఫ్లాట్ రేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో మీరు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ షిప్పింగ్ క్లాస్ కాస్ట్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది గైస్? ఫస్ట్ వాట్ ఈస్ అపియరింగ్ ఓవర్ హియర్, ఫ్రిడ్జ్ అని కనిపిస్తుంది. ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మెషిన్. మనం ఇందాక ఈ మూడే క్రియేట్ చేసుకున్నాం అనుకుంటాను. ఎస్ ఆర్ నో ఎవ్రీబడి, డిడ్ వి క్రియేట్ దీస్ త్రీ ఓన్లీ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ Yes, యూ? ma'am. ఈ మూడే కదా. సో మీరు ఫ్రిడ్జ్ కి ఎంత వరకు షిప్పింగ్ కాస్ట్ అప్లై చేయాలనుకుంటున్నారు అని అడుగుతున్నారు. నౌ లెట్స్ సే నేను ఒక 100 రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అప్లై చేయాలనుకుంటున్నా కాబట్టి 100 అని ఇచ్చేసా. బట్ లెట్స్ సే ఒక కస్టమర్ 2 ఫ్రిడ్జెస్ ఆర్డర్ పెట్టారు అనుకుందాం, లేదంటే 3 ఫ్రిడ్జెస్ ఆర్డర్ పెట్టారు కానీ పెట్టారు అనుకుందాం. అప్పుడు కూడా ఆ ప్రోడక్ట్ ని షిప్ చేయడానికి 100 రూపాయలు సరిపోతుందా అండి మనకి? ఒక బిజినెస్ పరంగా ఆలోచించండి మీరు. విల్ దిస్ బి సఫిషియంట్ ఫర్ అస్ గైస్? వాట్ యూ సే? ఆ 100 రూపీస్ లో 1 ఫ్రిడ్జ్ కూడా 100 రూపీస్ లోనే షిప్ చేసేస్తా, 3 ఫ్రిడ్జ్లు కూడా 100 రూపాయల్లోనే షిప్ చేస్తా అంటారా? లేదు కదా, ఎక్స్ట్రా లేదండి. ఖర్చు అవుతుంది. No. సో అప్పుడు
మనకి లాస్ అవ్వకూడదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇంటూ క్యూటీవై అని పెడతాం అనమాట. క్యూటీవై ఇన్ ద ఫ్లవర్ బ్రాకెట్స్. క్యూటీవై అంటే ఏంటి గెస్ క్వాంటిటీ. చేయండి? క్వాలిటీ క్వాంటిటీ క్వాంటిటీ. అన్నమాట. ఓకే, పర్ క్వాంటిటీ మీరు ఎంత ఆర్డర్ పెట్టుకుంటే అంత, కానీ పర్ క్వాంటిటీ నేను షిప్పింగ్ కాస్ట్ తీసుకుంటా అన్నమాట. అదే టీవీకి ఒక 80 రూపీస్ అనుకుందాం, ఏదో అట్లా ఇస్తున్నా నేను. సో అగైన్ పర్ క్వాంటిటీ అన్నట్టు ఇచ్చేస్తున్నా. ఓకే, అగైన్ అలానే వాషింగ్ మెషిన్ కి ఒక 90 రూపీస్ అనుకుందాం. అగైన్ సేమ్ థింగ్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ అన్నమాట. సో మీరు దేనికి ఎంత ఛార్జ్ చేయాలనుకుంటున్నారో అంత ఇక్కడ ఇచ్చేసేయచ్చు. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్రియేట్ అండ్ సేవ్ బటన్ మీద క్లిక్ చేసేసేయండి. అండ్ ఇక్కడ ఈజ్ నాట్ అ వాల్యూడ్, ఏమైనా చేంజ్ అయిందా? 1 సెకండ్. ఎవ్రీథింగ్ ఇస్ ప్రాపర్ ఓన్లీ కదా. మేబీ వీళ్ళు చేంజ్ చేసినట్టున్నారు, చూద్దాంలే. నేను స్పేస్ ఏమైనా ఎక్కువ ఇచ్చేసాను. QTY 90, again QTY. ఆ తర్వాత మీరు సింప్లీ ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేసేసేయండి. సేవ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూద్దాం గైస్, అలౌడ్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ ఆర్ నంబర్స్ 1000. ఓకే, నో ప్రాబ్లమ్, ఐ చెక్ అబౌట్ దిస్. ఇట్లా మీరు ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, వాట్ వీ హ్యావ్ టు డూ, ఎవరెవరికి షిప్పింగ్ అనేది అప్లై చేసినాం చెప్పండి మనం. ఫర్ హూమ్ డిడ్ వి అప్లై దిస్ షిప్పింగ్ కాస్ట్ అండి? మొత్తం ఇండియాకి అప్లై చేసినామా, లేదంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి అప్లై చేసినామా? ఆంధ్రప్రదేశ్, ఇండియా తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఏ ప్రోడక్ట్స్ కి మీరు షిప్పింగ్ కాస్ట్ అనేది అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మన వెబ్సైట్ లో టీవీ అండ్ ఫ్రిడ్జ్ ఇవన్నీ లేవు కాబట్టి ఈ రోడ్ స్టార్ ప్రోడక్టే మనం టీవీ అని అనుకుందాం. ఓకే, జస్ట్ అస్యూమ్ దట్ ఈ రోడ్ స్టార్ ప్రోడక్ట్ ని కొద్దిసేపు వరకు మీరు టీవీ అని అనుకోండి. ఇప్పుడు ఇక్కడ షిప్పింగ్ లోకి వెళ్తే బై డిఫాల్ట్ ఏమని ఉంది గైజ్, ఇక్కడ చెప్పండి, వాట్ ఈస్ దేర్ ఓవర్ హియర్ నో అంటే షిప్పింగ్. నో షిప్పింగ్ నో క్లాస్ షిప్పింగ్. అని ఉంది. ఇప్పుడు ఇది టీవీ అనుకోండి, రోడ్ స్టార్ ప్రోడక్ట్ టీవీ అనుకోండి. ఇప్పుడు నేను షిప్పింగ్ క్లాస్ దగ్గర ఏమని సెలెక్ట్ చేసుకోవాలి, వాట్ షుడ్ ఐ సెలెక్ట్ గైస్? ఐ షుడ్ టీవీ. సెలెక్ట్ ఇట్ యాజ్ టీవీ అన్నమాట. ఓకే, సో మీరు ఇట్లా ప్రతి ప్రోడక్ట్ కి ఏ ఏ ప్రోడక్ట్ అయితే మీరు ఎక్స్ట్రాగా షిప్పింగ్ చార్జెస్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ కి జస్ట్ అక్కడ మీరు షిప్పింగ్ ప్రైస్ ఇచ్చేస్తే సరిపోదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి షిప్పింగ్ క్లాస్ దగ్గర నో షిప్పింగ్ క్లాస్ నుంచి తీసేసి ఆ ప్రోడక్ట్ ని ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం అప్డేట్ బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్, ఎవరైతే ఇప్పుడు మన వెబ్సైట్ కి వచ్చి ఆ టీవీ అనే ప్రోడక్ట్ ని కొనుక్కుంటారో వాళ్ళకి షిప్పింగ్ ప్రైస్ యాడ్ అవుతుందా అవ్వదా? ఏమనుకుంటున్నారు గైస్ చెప్పండి మీరే. ఎక్స్ట్రాగా షిప్పింగ్ చార్జెస్ అనేవి యాడ్ అవుతాయి అనుకుంటాను కదండి. ఎస్ ఆర్ నో ఎవ్రీబడి? ఎస్, No. ఖచ్చితంగా యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎవరెవరికి యాడ్ అవుతాయి, ఏ ఏ లొకేషన్ వాళ్ళకి యాడ్ అవుతాయి చెప్పండి మీరు. మొత్తం ప్రపంచం మొత్తానికి యాడ్ అవుతుందా, లేదంటే ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణకి మాత్రమే యాడ్ అవుతుందా? ఆంధ్ర, ఏ- తెలంగాణ. ఆంధ్ర అండ్ తెలంగాణకి మాత్రమే యాడ్ అవుతుంది. ఐ థింక్ అక్కడ ఫార్ములా మార్చినట్టున్నారు గైస్ వీళ్ళు, ఎందుకంటే నేను అప్లై చేసిన ఫ్రీ అని వస్తుంది, అక్కడ ఫ్రీ అని రావద్దు యాక్చువల్లీ. సో లెట్ మీ జస్ట్ చెక్ ఇట్ వన్స్. మనం అన్ని ఇచ్చేసినాం కదా, అడ్రస్, సెల్ టు స్పెసిఫిక్ కంట్రీస్, ఇండియా, ఇవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. లెట్ us just once edit this one. ఫ్లాట్ రేట్ ఇచ్చినాం కదా, ఒకసారి తెలంగాణలో సెలెక్ట్ చేసుకుంటాం. ఫ్లాట్ రేట్, ఫ్లాట్ రేట్ ఇవ్వచ్చు. ఫ్లాట్ రేట్ ఇస్తే సింపుల్ గా మనం ఎంత పెడితే అంత వచ్చేస్తుంది అనమాట ఫ్లాట్ రేట్ అనేది. సో మీరు ఇప్పుడు ఇక్కడ 80 రూపీస్ ఇచ్చారనుకోండి, అంతే చూపిస్తుంది అక్కడ. కానీ క్లాసెస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ క్లాసెస్ కి మేబీ వీళ్ళు ఫార్ములా మార్చినట్టున్నారు. కరెక్టే కదా గైస్? నేను ఏం తప్పు చేసినా చెప్పండి, వాట్ ఈస్ ద మిస్టేక్ ఐ హావ్ డన్? టీవీ ఎవరన్నా
చెప్పారు మ్యామ్. కానీ ఇక్కడ షర్ట్ సెలెక్ట్ QTY చేశాను. అనేది నేను ఫ్లవర్ బ్రాకెట్ లో పెట్టిన. ఏ బ్రాకెట్ లో పెట్టాలి గైస్ అక్కడ Square. చూడండి. ఇన్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్ పెట్టాలి. చూస్తున్నారా ఎవ్రీబడి? ఆర్ యు సీయింగ్ దేర్ ఆల్ ఆఫ్ Yes, యూ? ma'am. Yes, ma'am. ఎస్ కనిపిస్తుందా? మ్యామ్. దట్ ఈస్ ద మిస్టేక్ అన్నమాట. అదే దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్. మేబీ వీళ్ళు ఏమైనా ఫార్ములా మార్చిర్రా ఏంటిది అని ఆలోచిస్తున్నా. బట్ నాట్ అ ప్రాబ్లం. సో ఇప్పుడు ఇది స్క్వేర్ బ్రాకెట్స్ లో పెట్టేసేయాలి. ఓకే, ఐఎమ్ సో సారీ, మై మిస్టేక్ గైస్. సో ఫ్రిడ్జ్ కి ఒక 80 రూపీస్ పెడుతున్నా. మళ్ళా టీవీకి ఒక 90 రూపీస్ పెట్టేస్తున్నా. ఓకే, టీవీకి 90 అండ్ వాషింగ్ మిషన్ కి ఒక 100 రూపీస్ పెట్టేస్తున్నా గైస్. సరేనా? QT5 డన్. అంతే. ఇంకా ఇప్పుడు మీరు సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం ఎర్రర్ రాలేదు, చూస్తున్నారా? ఆర్ యు ఆల్ అబ్జర్వింగ్? ఆల్ ఆఫ్ యూ ఉన్నారు కదా ప్రతి ఒక్కరు కూడా క్లాస్ లో? ఎస్. నా ఇప్పుడు మనకి ఏం ఎర్రర్ రాలేదు చూడండి గైస్. ఓకే, ఇప్పుడు అప్లై అయిపోతుంది. ఇప్పుడు టీవీకి ఎంత పెట్టానంటే నేను సమ్ 90 రూపీస్ సంథింగ్ పెట్టినట్టున్నా. ఇప్పుడు అక్కడ చూడండి, హౌ మచ్ గైస్ ఫ్లాట్ రేట్ ఎంత యాడ్ అయిపోయింది అక్కడ? హౌ మచ్ ఇట్ హ్యాస్ బీన్ యాడెడ్ అండి? వన్ Yes, ma'am. సెవెంటీ రూపీస్ యాడ్ అయిందా? ఓకే, ఒక్కసారి రీఫ్రెష్ చేద్దాం. మ్హూ. నేను ఎంత ఇచ్చాను అక్కడ టీవీకి? హౌ మచ్ డిడ్ ఐ గివ్ ఫర్ టీవీ? 80 rupees. 80. టీవీకి 90 రూపీస్ ఇచ్చాను 90, కదా గైస్. ఓకే, 80 కదా. 90 పర్ క్వాంటిటీ. 90 ప్లస్ 90 ఎంత అవుతుందండి? హౌ మచ్ ఇస్ 90 పర్ 90 ప్లస్ 90? 180. 180. 180 కదా. మరి అక్కడ 170 అని ఎందుకు చూపిస్తుంది? లెట్ మీ యాడ్ ఇట్ వన్ మోర్ టైం. యాడ్ టు కార్ట్ చేసేసేయండి. ఓకే, నేను క్వాంటిటీ 2 కూడా ఇవ్వలేదు కదా గైజ్ ఇక్కడ. అవునా? బట్ వై? డిడ్ వి మేక్ ఎనీ మిస్టేక్? ఏమైనా తప్పులు చేసినామా మనం? కరెక్టే కదా మొత్తం ఇచ్చింది. వీ హ్యావ్ గివెన్ రైట్ థింగ్ ఓన్లీ, రైట్? షిప్పింగ్ లోకి వెళ్దాం, ఆగండి. దిస్ ఇస్ జస్ట్ ద నేమ్. ఇవాళ కరెక్ట్ వస్తలేదు ఇది. ఇక్కడ నేను మళ్ళీ అడిషనల్ గా ఇచ్చాను కదా గైజ్. ఇక్కడ చూస్తున్నారా ఆల్ ఆఫ్ యూ? ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్ ఎవ్రీ వన్? ఇక్కడ మనం సపరేట్ గా షిప్పింగ్ క్లాస్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మళ్ళా మనము నార్మల్ గా అంటే షిప్పింగ్ క్లాసెస్ లేకుండా కూడా మనం మళ్ళీ విడిగా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా అండి? ఆలోచించండి. ఎప్పుడైతే మీరు షిప్పింగ్ క్లాసెస్ క్రియేట్ చేసుకున్నారో ఆ షిప్పింగ్ క్లాస్ కి మాత్రమే ప్రైస్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ సపరేట్ గా ఇక్కడ చూస్తున్నారా పైన సెటప్ ఫ్లాట్ రేట్ దగ్గర కూడా నేను బై మిస్టేక్ 80 ఇచ్చాను. కనిపిస్తుందా గైస్ మీకు ఇక్కడ? ఆర్ యు ఆల్ ఏబుల్ టు సీ దిస్? Yeah, ఈ yeah. 80 కూడా అందులోనే యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వీఆర్ అనేబుల్ టు సీ దట్. ఇది ఎప్పుడు వాడాలి అని అంటే, మీరు నార్మల్ టీ షర్ట్ డెలివర్ చేస్తున్నారు, నార్మల్ అంత హెవీ ప్రోడక్ట్స్ ని మీరు ఏం డెలివర్ చేయట్లేదు అన్నప్పుడు క్లాసెస్ ఇదంతా తలనొప్పి ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సింప్లీ ఇక్కడ టాక్సేబుల్ దగ్గర 50 రూపీస్ అయితే 50 రూపీస్, 60 రూపీస్ అయితే 60 రూపీస్ ఇంటూ QTY అని పెట్టేసేయండి, అయిపోతుంది. అన్ని ప్రోడక్ట్స్ కి ఒకటే షిప్పింగ్ కాస్ట్. ఇది ఎప్పుడు కొంచెం హెవీ ప్రోడక్ట్స్ ఏమైనా డెలివర్ చేస్తున్నప్పుడు క్లాసెస్ క్రియేట్ చేసుకోవాలి. కానీ క్లాసెస్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళా డబల్ డబల్ గా మనం ఇక్కడ కూడా కాస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా చెప్పండి? డూ ఐ నీడ్ టు గివ్ అడిషనల్ కాస్ట్ ఓవర్ హియర్ గైస్? ఆబ్వియస్లీ నో. సో అక్కడ 90 ప్లస్ 80 ఇక 170 అన్నట్టు చూపిస్తుంది అనమాట మనకు అక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను తీసేసిన కాబట్టి అట్లా ఏం రాదు. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఇప్పుడు నేను న్యూ ట్యాబ్ లోకి వెళ్ళి ఒక్కసారి రిఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేస్తా. ఇప్పుడు వచ్చిందా అండి కరెక్ట్ గా? ఎస్ గైస్. No. ఎంత వచ్చింది చూడండి ఇప్పుడు? 90 అని వచ్చింది కదా. 90. సో ఈ 90 అనే కాస్ట్ ఎవరెవరికి యాడ్ అవుతుంది? ఓన్లీ తెలంగాణలో ఉన్న వాళ్ళకి మాత్రమే యాడ్ అవుతుంది. నౌ లెట్స్ సే మీరు ఆంధ్ర వాళ్ళ దగ్గర నుంచి 90 రూపీస్ కాకుండా 100 రూపీస్ తీసుకోవాలనుకుంటున్నారు షిప్పింగ్ కాస్ట్. అప్పుడు మీరు ఏం చేస్తారండి? వాట్ విల్ యూ డూ గైస్? ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారా నాకు? అప్పుడు ఏం చేయాలి? తెలంగాణ జోన్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నా.
మళ్ళీ ఇంకో జోన్ క్రియేట్ చేసుకోవచ్చా లేదా? నేను ఆంధ్రప్రదేశ్ కోసం లిమిటెడ్ కెన్ ఐ క్రియేట్ వన్ మోర్ జోన్? ఆల్ ఆఫ్ యూ ఇక్కడే కనిపిస్తుంది చూడండి. యాడ్ జోన్ మీద క్లిక్ చేసి మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ జోన్ అని ఒకటి క్రియేట్ చేసుకోండి. సేమ్ మనం తెలంగాణ ఎలా అయితే టార్గెట్ చేసినామో ఆంధ్రప్రదేశ్ ని కూడా టార్గెట్ చేసుకోండి. టార్గెట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన పని లేదు, ఎక్స్ట్రాగా యాడ్ అయిపోతే సింప్లీ మీ క్లాసెస్ దగ్గర దేనికి ఎంత ఛార్జ్ చేయాలనుకుంటున్నారో అంత ఇచ్చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేసేసేయండి. మరి ఉట్టిగా క్లిక్ చేస్తే అయిపోతుందా, లేదంటే లాస్ట్ లో మనం ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రోడక్ట్ దగ్గర కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలా? వాట్ వీ హ్యావ్ టు డూ అంటే మనం లాస్ట్ ఏం చేయాలి, ఆ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళి నో షిప్పింగ్ క్లాస్ నుంచి తీసేసి వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు గివ్ ద షిప్పింగ్ క్లాస్ అన్నమాట. అంతే. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ గైస్, ఆల్ ఆఫ్ యూ, ఎవ్రీ వన్? ఇప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి మీ వెబ్సైట్ లోపల, అన్ని టీ షర్ట్స్ అమ్ముతున్నారు, అన్ని శారీస్ అమ్ముతున్నారు అనుకుందాం. అన్నిటికీ మీరు ఇక డిఫరెంట్ షిప్పింగ్ క్లాసెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా, లేదంటే షిప్పింగ్ క్లాసెస్ క్రియేట్ చేయకుండా ఉట్టిగా నార్మల్ గా షిప్పింగ్ జోన్ క్రియేట్ చేసుకొని ప్రైస్ ఇచ్చేస్తే అయిపోతుందా? ఏం చేస్తారండి అలాంటి సిచ్యువేషన్స్ లో? వాట్ విల్ యూ డూ గైస్? నార్మల్ గా ప్రైస్ ఇచ్చేసి నార్మల్ గా ఇచ్చేస్తే సరిపోతుంది, మీరు క్లాసెస్ ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ షిప్పింగ్. షిప్పింగ్ తో పాటు ట్యాక్స్ గురించి కూడా మాట్లాడదాం. చెప్పాలంటే ట్యాక్స్ అన్నది మీకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు గైస్. మనది ఒక రిజిస్టర్డ్ బిజినెస్ ఉంది, అండ్ అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ట్యాక్స్ కూడా కస్టమర్ నుంచి కలెక్ట్ చేయాలనుకుంటున్నారు అని అంటే ట్యాక్స్ ఇస్ అప్లికబుల్. అదర్వైజ్ మీరు ఈ ఆప్షన్ ని స్కిప్ చేసేసేయచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనకు ఓడిఎంటి వెబ్సైట్ లో మీరు పేమెంట్ చేసేటప్పుడు ట్యాక్స్ అడుగుతుందా అడగదా? ఎస్ ఆర్ నో గైస్ అంటే ఇంక్లూడింగ్ ట్యాక్స్ అని మీకు చూపిస్తుంది కదా. మన కోర్స్ ఫీజ్ ఏంటిది? 25,000 ప్లస్ జిఎస్టి, రైట్? ప్లస్ జిఎస్టి అనేది ఏంటి? మీరు ట్యాక్సే కదా పే చేస్తుంది. ఎస్ ఆర్ నో? సో అట్లా మీరు కస్టమర్ నుంచి కూడా ట్యాక్స్ తీసుకోవాలనుకుంటున్నారు, విత్ జిఎస్టి మీరు ప్రైజెస్ చార్జ్ చేయాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు నేను చెప్పేది హెల్ప్ అవుతుంది మీకు. సేమ్ అండి, వూ కామర్స్ లోనే సెట్టింగ్స్ లోకి వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా. వూ కామర్స్ సెట్టింగ్స్ లో వెళ్ళంగానే ఫస్ట్ ఇక్కడ ఎనేబుల్ ట్యాక్స్ ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. మనందరి వెబ్సైట్స్ లో ఇది డిజేబుల్ మోడ్ లోనే ఉంటది అనమాట. కాబట్టి మీరు ఎనేబుల్ చేస్తేనే ఇది ఆన్ అవుతుంది, అంటే అది అప్లికబుల్ అవుతుంది, లేదంటే ఆఫ్ లోనే ఉండిపోతుంది. సో ఇది మిస్ చేసి మొత్తం చేసేసినా మీకు లాస్ట్ లో ఎండ్ రిజల్ట్ రాదు. సో ఫస్ట్ ఇది ఎనేబుల్ చేసినామా లేదా అనేది చూసుకోండి. చూసిన తర్వాత మీకు ఇక్కడ జనరల్ పక్కనే ట్యాక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, గో ఇంటూ ట్యాక్స్. ట్యాక్స్ ఎంటర్ చేసిన తర్వాత, అదే ట్యాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడుగుతున్నారు ప్రైజెస్ ఎంటర్డ్ విత్ ట్యాక్స్. ఎస్, ఐ విల్ ఎంటర్ ప్రైజెస్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. నో, ఐ విల్ ఎంటర్ ప్రైజెస్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. మీ ఇష్టం, ట్యాక్స్ ని మీ ప్రైస్ రేంజ్ లోనే ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారు అంటే ఇంక్లూడ్ చేయొచ్చు, లేదు నేను సపరేట్ గా ట్యాక్స్ తీసుకుంటాను అంటే సపరేట్ గా తీసుకోవచ్చు. ఓకే, ఏది బెటర్ గైజ్ రెండిట్లో? నో అనేదే బెటర్, అవునా కాదా? ఎందుకంటే ఇప్పుడు 25,000 ప్లస్ జిఎస్టి అంటే ఒకలాగా అనిపిస్తుంది. నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను గైస్, మీరే ఆలోచించండి. బికాస్ ఐ షుడ్ టెల్ యూ వాట్ ఈస్ ద రియాలిటీ అనేది. 25,000 ప్లస్ జిఎస్టి అంటే ఎలా అనిపిస్తుంది? ఓకే, 25,000 కోర్స్, ఇక మిగతాది జిఎస్టి అనిపిస్తుంది. అదే నేను మీ దగ్గర నుంచి ట్యాక్స్ ఆ ఫీజులోనే ఇంక్లూడ్ చేసి 29,500 కోర్స్ ఫీజ్ అంటే ఎవరికైనా ప్రైస్ ఎక్కువ అనిపిస్తుందా అనిపించదా? ఒక కస్టమర్ లాగా, యాజ్ ఎ స్టూడెంట్ లాగా ఆలోచించండి. ఎవ్రీ వన్, విల్ యూ ఫీల్ ఇట్ హై ఆర్ నాట్? ఆల్ ఆఫ్ యూ ఆబ్వియస్లీ హైనే అనిపిస్తుంది కదా. కాబట్టి మీరు ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకుంటేనే మంచిది. బికాస్ కస్టమర్ కి కూడా అర్థం అవుతుంది, అరే వీళ్ళు చార్జ్ చేసేది ఇంతే. బికాస్ ఇప్పుడు ఓడిఎంటి ఫీజు కూడా 25,000 ఓన్లీ కమ్స్ టు ద కంపెనీ, మిగతా ఎవ్రీ సింగిల్ రూపీ గోస్ టు ద గవర్నమెంట్ అన్నమాట. కాబట్టి మనం ఓపెన్ గా ఉంటే బాగుంటది కదా, రైట్? ఇప్పుడు ఇక్కడ చూడండి, అడిషనల్ ట్యాక్స్ క్లాసెస్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు అన్నమాట. జిఎస్టి ఇప్పుడు ఏదో ఎంత ఉందో నాకు కూడా తెలియదు గైస్. ఇప్పుడు ఈ గూడ్స్ అండ్ ఆల్ కి మనం రీసెర్చ్ చేయాలి, లేదంటే మన కంపెనీకి సిఏ ఉంటే, లేదంటే మనం ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నామంటే వాళ్ళే మీకు చెప్తారు, వాళ్ళు ఎంత ఉంది అని చెప్తారో అంతే యాడ్ చేయాలి. నేను ఏదో ర్యాండమ్ నంబర్ పెడుతున్నా ఇక్కడ. సో జిఎస్టి ఎంత పర్సెంట్ అని ఇచ్చాను గైస్ ఇక్కడ, నేను చెప్పండి హౌ మచ్ డిడ్ ఐ యాడ్ అండి? జిఎస్టి 18% అని ఇచ్చిన. ఓకే, ఇప్పుడు మనకి జిఎస్టి అని చెప్తారు కదా. ఆ తర్వాత ఇప్పుడు మీరు సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి, సరేనా? సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయగానే పైన జిఎస్టి 18% రేట్స్ అని యాడ్ అయిందా లేదా అండి? ఇందాక లేకుండే ఈ ఆప్షన్, కానీ ఇప్పుడు యాడ్ అయింది కదా. దాని మీద క్లిక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. క్లిక్ చేసిన తర్వాత ఇన్సర్ట్ రో అని చూపిస్తుంది కదా, క్లిక్ ఆన్ ఇన్సర్ట్ రో.
సో కంట్రీ కోడ్ ఏంటి మనకి ఇండియాకి ఐఎన్ఏ కదా, ఎస్ ఆర్ నో? సో స్టేట్ కోడ్ అవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ రేట్ యాడ్ చేయండి. వాట్ ఈస్ అవర్ రేట్ గైస్? ఇట్ ఈస్ ఎంత? 18% అని 18%. అనుకున్నాం. ట్యాక్స్ నేమ్ కూడా ఇవ్వచ్చు మీరు, జిఎస్టి ఇక ఉంటాయి కదా, అట్లా మీరు ఏదైనా ట్యాక్స్ పేరు కూడా ఇవ్వచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఈ షిప్పింగ్ దగ్గర ఎనేబుల్ మోడ్ లో ఉంది. అంటే మనం షిప్పింగ్ పైన ట్యాక్స్ తీసుకుంటే బాగుంటుందా, షిప్పింగ్ ప్రైస్ లేకుండా ట్యాక్స్ తీసుకుంటే బాగుంటుందా? ఎలా బాగుంటది గైస్? షిప్పింగ్ ప్రైస్ లేకుండా మనం ట్యాక్స్ ఛార్జ్ చేస్తే బాగుంటది, జిఎస్టి ఛార్జ్ చేస్తే బాగుంటది. షిప్పింగ్ మీద జిఎస్టి తీసుకున్నాం అనుకోండి, ఇక కస్టమర్ కి కూడా కొంచెం లాసే అవుతుంది కదా. కాబట్టి నేను ఇది తీసేస్తున్నా. అవును. దెన్ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. ఓకే, ఇక జిఎస్టీ యాడ్ చేసినాం కదా, ఇంకేంటి అన్ని ప్రోడక్ట్స్ కి జిఎస్టీ అప్లై అయిపోతుంది అని అనుకోవద్దు. నో, ఇప్పుడు మనం ఇందాక ఏ ప్రోడక్ట్ అయితే షిప్పింగ్ యాడ్ అవ్వాలి అని అనుకున్నామో, సేమ్ అట్లనే ఏ ఏ ప్రోడక్ట్స్ కి అయితే జిఎస్టీ యాడ్ అవ్వాలి అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వాలి. చూస్తున్నారా ఇక్కడ? ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్ గైస్? ట్యాక్స్ స్టేటస్ దగ్గర బై డిఫాల్ట్ ఏమని ఉంది ఇక్కడ? వాట్ ఈస్ దేర్? టాక్సబుల్ అని ఉంది. ట్యాక్స్ క్లాస్ దగ్గర స్టాండర్డ్ అని పెట్టాలా, లేదంటే నేను జిఎస్టీ 18% అని సెలెక్ట్ చేసుకోవాలా? వాట్ షుడ్ ఐ డూ అంటే GST చెప్పండి మీరే. 18%. జిఎస్టీ 18% అంటే మీరు ఎంత ఇస్తారో అంత సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే అది అప్లై అవుతుంది. మీరు ఈ పాయింట్ మర్చిపోయారు అనుకోండి, మీరు అక్కడ చెక్అవుట్ పేజ్ లో ఎంత ట్రై చేసినా అది అప్లై అవ్వదు. సో ఎప్పుడైతే మనము సెట్టింగ్స్ లోకి వెళ్ళి ట్యాక్స్ ని ఎనేబుల్ చేస్తామో, ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్ కింద జనరల్ ట్యాక్స్ స్టేటస్ అండ్ ట్యాక్స్ క్లాస్ ఈ రెండు కూడా యాడ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మీరు అప్డేట్ బటన్ మీద క్లిక్ చేయండి. అప్డేట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను న్యూ ట్యాబ్ కి వెళ్తున్నా అండ్ దెన్ క్లికింగ్ ఆన్ రిఫ్రెష్ బటన్. నౌ కెన్ యూ సీ దట్ గైస్ జిఎస్టీ యాడ్ అయిందా లేదా అండి? ఎవ్రీ వన్, వాట్ యూ సే, ఆల్ ఆఫ్ యూ? Yes, జిఎస్టీ ma'am, madam. కనిపిస్తుందా లేదా మీ అందరికి? సో అట్లా యాడ్ అవుతుంది అన్నమాట. క్లియర్ ఎవ్రీబడి? ఈస్ దిస్ పార్ట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ట్యాక్స్ కానివ్వండి, Yes, ma'am. జిఎస్టీ కానివ్వండి. ఎస్, మీకు ట్యాక్స్ అంతగా హెల్ప్ఫుల్ అయితే ఏం కాదు, జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ నేను చెప్పాను అనమాట. బట్ యా, మీరు రియల్ టైమ్ లో చేసేటప్పుడు ఆ కంపెనీ వాళ్ళే చెప్తారండి ఏ ప్రోడక్ట్ కి ఎంత ట్యాక్స్ అనేది. నేను ఏదో ర్యాండమ్ నంబర్ చూసి మీకు చెప్పాను కదా. బట్ కంపెనీ పీపుల్ ఓన్లీ విల్ లెట్ యు నో అన్నమాట, ఈ ప్రోడక్ట్ కి ఇంత ట్యాక్స్ తీసుకుంటాము. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారంగా ఎంత నడుస్తుంది, గూడ్స్ కి ఎంత నడుస్తుంది, ఎడ్యుకేషన్ కోర్సెస్ కి అయితే 18% నడుస్తుంది గైస్. ఫర్ గూడ్స్ ఐ డోంట్ నో, మేబీ ఇట్ ఇస్ 12% ఆర్ సంథింగ్. సో అట్లా మీరు నాలెడ్జ్ మీరన్నా పెంచుకోవాలి, లేదంటే మీ కంపెనీ మీరు ఎవరికైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వమనాలి. ఓకే, ఆర్ఎల్స్ యూ డూ జస్ట్ రీసెర్చ్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ ఏదో ర్యాండమ్ నంబర్ ఇష్టం వచ్చిన నంబర్ పెట్టొద్దు, కంపెనీకి లాస్ అవుతుంది. వాళ్ళు ఎంత పెట్టమంటే అంత పెట్టండి. ఓకేనా? క్లియర్ ఎవ్రీబడి? ఈస్ దిస్ పార్ట్ క్లియర్ ఆల్ ఆఫ్ Okay, యూ? ma'am. ఎస్, దట్ ఈస్ ద థింగ్. ఇంకా ఫైనల్ గా వచ్చేసి షాప్ లెంటర్ అనే ప్లగ్ఇన్ గురించి మాట్లాడతాను గైస్. లెట్ మీ టాక్ అబౌట్ దిస్ ప్లగ్ఇన్ కాల్డ్ షాప్ లెంటర్ అన్నమాట. ఇప్పుడు నేను తీసుకున్న థీమ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది అంత ఫ్యాన్సీ థీమ్ ఏం కాదు. కానీ మీకు వర్డ్ ప్రెస్ లో దీనికంటే బ్యూటిఫుల్ థీమ్స్ అనేవి కనిపిస్తాయి. ఆస్ట్రా గురించి మాట్లాడట్లేదు నేను, తర్వాత మాట్లాడతాను. ఆస్ట్రా వాడకుండానే మనకి దీనికంటే బ్యూటిఫుల్ థీమ్స్ ఉంటాయి. కొన్ని థీమ్స్ లో ఫస్ట్ హోమ్ పేజ్ కూడా ఉంటుంది. సో అట్లాంటి థీమ్స్ మీరు అప్లై చేయొచ్చు. ఇప్పుడు లెట్స్ సే నేను మింత్రా ఓపెన్ చేశాను. మింత్రా ఓపెన్ చేయంగానే నాకు ప్రోడక్ట్స్ కనిపించేస్తున్నాయా, లేదంటే ఇట్లా హోమ్ పేజ్ లాగా ఏదైనా మంచిగా కనిపిస్తుందా? వాట్ ఈస్ అపియరింగ్ గైస్ ఇక్కడ? చెప్పండి మీరే, ఏం కనిపిస్తుందండి మనకి? Home ఒక page. హోమ్ పేజ్ కైండ్ ఆఫ్ లుక్ Products. ఉంది కదా. కానీ మన థీమ్ లో మాత్రం అట్లాంటివి ఏం లేవు. డైరెక్ట్లీ షాప్ పేజ్ కి వెళ్ళి ఇక షాపింగ్ చేసేసేయాలన్నట్టు ఉంది. అట్లా కాకుండా మీకు కొంచెం ఫ్రంట్ పేజ్ ఆఫ్ ద వెబ్సైట్ కి మంచి లుక్ ఉండాలి అని అంటే మీరు ఏం చేయొచ్చు? వాట్ యూ కెన్ డూ ఇస్, ఆస్ట్రాలో అయితే బై డిఫాల్ట్ ఆ థీమ్స్ లోనే ఉంటాయి, అక్కర్లేదు. బట్ ఇట్లాంటి నార్మల్ థీమ్స్, వర్డ్ ప్రెస్ లో ఉన్న థీమ్స్ తీసుకునేటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ప్లగ్ఇన్ ని వాడితే మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. షాప్ లెంటర్ అని ఒక థీమ్ ఉంటుంది. ఓకే, షాప్ లెంటర్ అని. ఓకే, కరెక్ట్ స్పెల్లింగ్ సర్చ్ చేయాలి గైస్, లేదంటే దొరకవు ఇది. సో చూస్తున్నారా, షాప్ లెంటర్ ఆల్ ఇన్ వన్ కామర్స్ గ్రోత్ అండ్ స్టోర్ ఎన్హాన్స్మెంట్ ప్లగ్ఇన్. యా, 90,000 యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ అంట. ఇన్స్టాల్ ది ప్లగ్ఇన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివేట్ ద ప్లగ్ఇన్, రెండు చెయ్యండి మీరు.
ఇన్స్టాల్ చేసుకోండి అండ్ దాంతో పాటు యాక్టివేట్ కూడా చేసుకోండి. చాలా బాగుంటది, మీకు కూడా నచ్చుతుంది. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి అన్నమాట కామర్స్ కి సంబంధించింది. సో వెల్కమ్ టు షాప్ లెంటర్. ఏం వాడుతున్నామండి మనము? వాట్ ఆర్ వి యూజింగ్? గ్యూటెన్బర్గా లేదంటే ఎలిమెంటరా? ఏం ఎలిమెంట్ వాడుతున్నాం? ఎలిమెంటర్ కదా. సో ఎలిమెంటర్ వాడితే అన్నిటికి వచ్చేస్తుంది అనమాట. సో హౌ విల్ యూ యూజ్ షాప్ లెంటర్ అని అడుగుతున్నారు. సో ఏదో ఒకటి మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. యూ గైస్ కెన్ సెలెక్ట్ సంథింగ్. అసలు ప్రొసీడ్ టు నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. ప్రొసీడ్ నెక్స్ట్, ఎనేబుల్ అండ్ ప్రొసీడ్. ఓకే, ఫినిష్ సెటప్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ షాప్ లెంటర్ అనే ప్లగ్ఇన్ మన వెబ్సైట్ లోపల యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ సెటప్ కూడా చేయాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే ఆటోమేటిక్ గా మీ ఇన్స్టాల్ యాక్టివేట్ మీద క్లిక్ చేసి బ్యాక్ బటన్ మీద క్లిక్ చేస్తే షాప్ లెంటర్ అనే ప్లగ్ఇన్ మీ వెబ్సైట్ లోపల వచ్చేసింది. చూస్తున్నారా గైస్? ఆర్ యూ ఆల్ ఏబుల్ టు సీ దట్? ఎవ్రీ వన్. అదంతా సెటప్ కూడా చేయాల్సిన పని లేదు, షాప్ లెంటర్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత కనిపిస్తుంది కదా మీ అందరికి? ఆర్ యూ ఆల్ దేర్ గైస్? ఎవ్రీబడి? యా. ఎస్ మ్యామ్. Yes, ma'am. Yes, ma'am. షాప్ లెంటర్ లో ఇక్కడ టెంప్లెట్ లైబ్రరీ అని ఉంటది చూడండి. మీకు మజా వస్తుంది గైస్, ఇది యూ విల్ లవ్ దిస్ వన్. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి. మీకు కొంచెం కార్ట్ పేజ్ కి కొంచెం ఫ్యాన్సీ టెంప్లెట్ కావాలి అని అంటే కనిపిస్తున్నాయా మీకు ఇక్కడ కార్ట్ పేజ్ టెంప్లెట్స్? ఆర్ యూ ఆల్ ఏబుల్ టు సీ దిస్? ఎవ్రీ వన్. కార్ట్ ఎస్ అని కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ దేనికి Yes, ma'am. సంబంధించిన టెంప్లెట్స్? కార్ట్ కి సంబంధించిన టెంప్లెట్స్ అన్నమాట. ఇందులో కొన్ని ఫ్రీగా ఇచ్చారు, మాక్సిమం ప్రో ఉన్నాయి. మీకు ఏదైనా ఫ్రీది నచ్చితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, హోమ్ పేజ్ టెంప్లెట్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఓవర్ హియర్. ఓకే, ఇక్కడ డిఫరెంట్ హోమ్ పేజ్ టెంప్లెట్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. మీకు ఇందులో ఏ టెంప్లెట్ నచ్చితే ఆ టెంప్లెట్ ని యాడ్ చేసుకోండి మీ వెబ్సైట్ లోపల. అండ్ ఎలిమెంటర్ తోటే పనిచేస్తుంది. ఎలిమెంటర్ ఉంది మీ వెబ్సైట్ లోపల ఆల్రెడీ కాబట్టి ఎలిమెంటర్ తోటి మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఫ్రీనే కదా, కొన్ని ప్రీమియం ఉన్నాయి, ఆబ్వియస్లీ మోస్ట్లీ ప్రీమియం ఉంటాయి. కానీ ఇట్లా మన వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఈ లుక్ వస్తే బాగుంటుందా బాగోదా గైస్? చెప్పండి. డైరెక్ట్లీ షాప్ పేజ్ కి వెళ్ళకుండా విల్ ఇట్ లుక్ గుడ్ ఆర్ నాట్? ఆల్ ఆఫ్ యూ, ఎస్ ఆర్ నో? Absolutely. మంచిగా అనిపిస్తుంది కదా, ఎవరికైనా సరే కొంచెం అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. సో మీకు అవును. ఇక్కడ ఈ హోమ్ పేజ్ అన్నమాట, చెక్అవుట్ పేజ్, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ కి టెంప్లెట్స్ ఉన్నాయి ఇందులో. సో అన్ని పేజెస్ కి అవసరం లేదు కానీ హోమ్ పేజ్ కి వాడితే సరిపోతుంది. సో నౌ లెట్స్ సే మీకు ఈ టెంప్లెట్ నచ్చింది అనుకుందాం. ఏం చేయాలి గైస్ ఇప్పుడు మనం దీన్ని? వాట్ వీ హ్యావ్ టు డూ చెప్పండి మీరే. Import. ఇంపోర్ట్. ఇంపోర్ట్, ఆబ్వియస్లీ అదే Import. బటన్ కనిపిస్తుంది కాబట్టి ఇంపోర్ట్. ఇంపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు క్రియేట్ ఎ న్యూ పేజ్ అని కనిపిస్తుందా? మల్లికార్జున ప్లీజ్ మ్యూట్. క్రియేట్ ఎ న్యూ పేజ్ అని కనిపిస్తుంది కదా. క్రియేట్ ఎ న్యూ పేజ్ మీద క్లిక్ చేయండి. ఈ పేజ్ కి ఒక పేరు ఇచ్చేసేయండి. నేనైతే హోమ్ అని ఇస్తున్నా, మీరు ఏదైనా పేరు ఇవ్వచ్చు. పేరు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ, ఎలిమెంటర్ ని యాక్టివేట్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు నేను ఏ బటన్ మీద క్లిక్ చేయాలి? ఐ షుడ్ క్లిక్ ఆన్ ఇంపోర్ట్ ఇంపోర్ట్ టెంప్లెట్. టెంప్లెట్ అన్నమాట. ఇప్పుడు ఈ టెంప్లెట్ ఏ పేజ్ లో ఇంపోర్ట్ అవుతుంది గెస్ట్ చేయండి. ఇట్ విల్ బి ఇంపోర్టెడ్ ఇన్ విచ్ పేజ్? ఇన్ ద హోమ్ పేజ్. హోమ్ హోమ్ పేజ్. పేజ్. మన వెబ్సైట్ లో ఎట్లాగో హోమ్ పేజ్ లేదు కదా, అందుకనే నేను హోమ్ అనే పేరు ఇచ్చిన. సరే, క్యాపిటల్ లెటర్స్ లో ఇద్దాం ఎందుకంటే అన్ని క్యాపిటల్స్ లో వచ్చినాయి కాబట్టి. ఎస్, దెన్ క్లిక్ ఆన్ ఇంపోర్ట్ టెంప్లెట్. ఓకే, ఇప్పుడు మ్యాజిక్ చూడండి, ఈ పేజ్ మొత్తం క్రియేట్ అయింది. ఎడిట్ పేజ్ మీద క్లిక్ చేయండి, మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలిమెంటర్ ఓపెన్ అయిపోతుంది. ఇక మీరు ఆ టెంప్లెట్ ని తీసుకొని నచ్చినట్టు మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చా లేదా గైస్? చెప్పండి. కెన్ యూ డూ ఇట్ ఆర్ నాట్? ఆల్ ఆఫ్ యూ హ్యాపీగా ఎడిటింగ్ Yes, చేసుకోవచ్చు yes. కదండి. ఎస్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. మీరు ఇప్పుడు ఈ పేజెస్ లోకి వెళ్ళండి. యాప్ పేజెస్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడుందా హోమ్ పేజ్? వేర్ ఇస్ ద హోమ్ పేజ్? ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేయండి. హోమ్ పేజ్ వచ్చేసింది చూడండి ఇక్కడ. ఇంకా హోమ్ పేజ్ ని ఎలిమెంటర్ తోటి ఎడిటింగ్ చేసుకోండి. మీరు కష్టపడి ఫ్రమ్ స్క్రాచ్ క్రియేట్ చేసుకోవచ్చు, చేయలేరని కాదు. అఫ్ కోర్స్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ అనుకోండి. బట్ ప్రతిసారి అంతంత టైం స్పెండ్ చేయలేము కదా మనము. కాబట్టి ఇట్లాంటి ప్లగిన్స్ హెల్ప్ తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎస్, యూ కెన్ జస్ట్ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్ కేస్. ఈ థీమ్ లో అది వచ్చింది కాబట్టి అది కనిపిస్తుంది, పోతుంది లేండి. సో ఇక్కడ చూస్తున్నారా, వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇట్లా కనిపిస్తుంది. మీరు ఇప్పుడు దీన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చా లేదా? కెన్ యూ ఎడిట్ ఇట్ ఆర్ నాట్? ఆల్ ఆఫ్ యూ ఈ టెక్స్ట్ ని కానీ ఈ బటన్ ని కానీ ఎడిట్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ Yes. షాప్ నవ్ అని ఉంది. షాప్ నవ్ దగ్గర ఏ పేజ్ బటన్ ఇస్తారు గైస్? చెప్పండి మీరే. షాప్ పేజ్ బటన్ ఇచ్చేసేయండి. యా, 6 డాట్స్ మీద క్లిక్ చేసి కలర్స్ మార్చండి. Yeah. యూ కెన్ డూ ఎవ్రీథింగ్.
పేజ్ సెట్టింగ్స్ దగ్గర వెళ్ళి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. హైట్ టైటిల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈ హెడర్ ఇమేజ్ తీసేసేయండి. ఈ వెబ్సైట్ లోపల అన్ని పేజెస్ లో హెడర్ ఇమేజ్ కనిపిస్తుంది కాబట్టి మీరు కస్టమైజ్ లో వెళ్ళి హెడర్ ఇమేజ్ ని తీసేయగలుగుతారా గైస్? ఆ రోజు చూపించాను కదా మీ అందరికి. ఎస్ Yes, మ్యామ్. ma'am. కస్టమైజ్ లోకి వెళ్ళి ఈ హెడర్ ఇమేజ్ తీసేసేయండి, మీకు ఏం టెన్షన్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు నచ్చిన ఇమేజెస్ యాడ్ చేసుకోండి, ఏదైనా మంచి మంచి ఇమేజెస్ యాడ్ చేయండి. యా, ఎవ్రీవేర్ యూ కెన్ హ్యాపీలీ ఎడిటెడ్ కదా. ఇక్కడ మొత్తం ఎడిటింగ్ చేసుకోవచ్చు మీరు. ఇలా హోల్ పేజ్ ని కూడా యూ గైస్ కెన్ ఎడిట్ ఇట్ అన్నమాట. మళ్ళీ నేను ఏమైనా ఫ్రమ్ స్క్రాచ్ ఏమైనా యాడ్ చేసుకుంటాము అని అంటే యాడ్ చేసుకోండి, నాట్ ఎ ప్రాబ్లం. వాట్ ఎవర్ యూ వాంట్ టు యాడ్ యూ కెన్ యాడ్. అండ్ ట్విస్ట్ ఏంటి తెలుసా, ఎప్పుడైతే మనం ఈ షాప్ లెంటర్ అనే ప్లగ్ఇన్ ని మన వెబ్సైట్ లోపల యాక్టివేట్ చేస్తామో, మీకు ఎలిమెంట్స్ కిట్ అనే ప్లగ్ఇన్ ని యాక్టివేట్ చేసిన తర్వాత ఎలిమెంట్స్ కిట్ ఎలిమెంట్స్ యాడ్ అయినాయి కదా. ఇప్పుడు ఏం ఎలిమెంట్స్ యాడ్ అయినాయి గైస్ చూడండి ఇక్కడ. ఏ ప్లగ్ఇన్ కి సంబంధించిన ఎలిమెంట్స్ యాడ్ అయినాయి మన ఎలిమెంటర్ లో? Shop షాప్ లెంటర్. లెంటర్. అవునా? ఇప్పుడు ఇక్కడ చూడండి గైస్, మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. మీకు కేటగిరీ గ్రిడ్స్, ప్రోడక్ట్, లేదంటే ప్రోడక్ట్ ఇమేజ్ అకార్డియన్, సో మెనీ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఆర్ దేర్ ఓవర్ హియర్. మీకు ఏది కావాలనిపిస్తే మీరు ఆ ప్రోడక్ట్స్ ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆ యూనివర్సల్ ప్రోడక్ట్ లేఅవుట్ అంట. దీన్ని తీసుకొని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన ఇందులో. ఇప్పుడు ఇక్కడ చూడండి, కాలమ్స్ ఎన్ని కాలమ్స్ అని ఉంది గైస్ ఇక్కడ. హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్ ఓవర్ హియర్? 3 అని ఉంది. Three నేను columns. 4 ప్రోడక్ట్స్ చూపించాలనుకుంటే 4 ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ కనిపించేస్తాయి అన్నమాట. ఓకే, అంటే మన వెబ్సైట్ లోపల ఉన్న ప్రోడక్ట్స్ బట్టి. లేదు నేను 2 ప్రోడక్ట్స్ చూపించాలనుకుంటున్నాను అంటే 2 ప్రోడక్ట్స్. అట్లా మనము మనకు నచ్చిన ఆప్షన్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కదండి. ఎస్ ఆర్ నో, ఆల్ ఆఫ్ యూ కెన్ వి డూ ఇట్ ఆర్ నాట్ చెప్పండి. Yes, అలా ma'am. డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక నేను ఆ, ఏదో ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ చూపిస్తున్నా కనిపిస్తుంది, కానీ మీరు మాత్రం ఆ, మంచి మంచి ఎలిమెంట్స్ ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. స్పెషల్ డే ఆఫర్ అంట, అంటే మంచిగా ఇట్లా బ్యానర్ లాగా వస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్ విల్ అపియర్ లైక్ ఎ బ్యానర్ అన్నమాట. సో దానికి కూడా మీరు ఇప్పుడు ఇక్కడ ఎడిటింగ్ చేసుకోవచ్చు కదండి. ఎవ్రీబడి కెన్ యూ యాడ్ సమ్ ఇమేజ్ ఓవర్ హియర్, ఆల్ ఆఫ్ యూ? మింత్రా Yes, ఓపెన్ చేయగానే కనిపిస్తుంది కదా, ఎస్ ఆర్ నో, ఇట్లా yes, స్పెషల్ ma'am. డే ఆఫర్ లైక్ ఇవ్వాలి. అట్లా మీరు ఏమైనా యాడ్ చేసేసుకోండి ఇక్కడ, అంటే స్టార్టింగ్ ఆఫ్ ద పేజ్ లో అట్లా వాట్ ఎవర్ యూ వుడ్ లైక్ టు యాడ్ యూ కెన్ యాడ్. అట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి అన్నమాట. మీకు కేటగిరీస్ కనిపించాలి. ఇప్పుడు మన వెబ్సైట్ లో అంటే ఎక్కువ కేటగిరీస్ లేవు, కానీ మీకు ఏమైనా కేటగిరీస్ కనిపించాలి అంటే కేటగిరీస్ గ్రిడ్ కనిపిస్తున్నాయా? మెన్స్ వేర్, టీ షర్ట్ అని కేటగరైజ్డ్ అన్నట్టు. ఆర్ యూ ఆల్ ఏబుల్ టు సీ దట్ గైస్ ఎవ్రీ వన్? ఇప్పుడు ఎవరైనా మెన్స్ వేర్ మీద క్లిక్ చేశారు అనుకోండి, వాళ్ళకి ఏం ఓపెన్ అవుతుంది గెస్ట్ చేయండి. వాట్ విల్ హ్యాపెన్? వాళ్ళు ఒకవేళ మన వెబ్సైట్ కి కొత్తగా వచ్చి మెన్స్ వేర్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది? మెన్స్ వేర్ Fancy ప్రోడక్ట్స్ category. కనిపిస్తాయి వాళ్ళకి, అంతే కదా. మీరు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఏ ఆర్డర్ లో చూపించాలనుకుంటున్నారో ఆ ఆర్డర్ లో చూపించవచ్చు. ఆల్ కేటగిరీసా లేదంటే మల్టిపుల్ కేటగిరీసా, ఇట్లా మీకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు డిఫరెంట్ స్టైల్స్ కూడా కనిపిస్తున్నాయి, చూస్తున్నారా గైజ్ ఇక్కడ? ఇవన్నీ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ దెమ్, ఓకే, బికాస్ ఇవన్నీ చిన్న చిన్న ఆప్షన్సే కదా, మీరు అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. చూడండి, మెన్స్ వేర్ కింద ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయంట. ఈ స్టైల్లో చూపిస్తున్నారు చూడండి. మెన్స్ వేర్ కి ఎన్ని ప్రోడక్ట్స్ లింక్ చేసినామండి మనము? Of one order. 1 ప్రోడక్ట్. టీ షర్ట్ కి 1 ప్రోడక్ట్. మిగతా వాటికి కేటగిరీస్ ఇవ్వలేదు కాబట్టి 5 అని చూపిస్తున్నారు. అట్లా మీకు ఏ స్టైల్ నచ్చితే ఆ స్టైల్. ఇక నేను అన్ని కిందనే చూపిస్తున్నా, కానీ మీరు పైన కింద మధ్యలో ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్ గైస్. ఓకే, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. విచ్ ఎవర్ ఎలిమెంట్ యూ వుడ్ లైక్ టు గో హెడ్ విత్, యూ కెన్ గో విత్ దట్. ఇది బాగుందా లేదా చెప్పండి? ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్, ఆల్ ఆఫ్ యూ? యాడ్ టు కార్ట్ బటన్ కూడా వచ్చేసింది. ఆ తర్వాత విష్ లిస్ట్ ఆప్షన్ కూడా వచ్చింది. యాడ్ టు కంపేర్ అంట. అబ్బో, ఏమేమో వచ్చినాయి ఇక్కడ. మళ్ళీ మీరు దీన్ని కూడా మీరు ప్రోడక్ట్ లిమిట్ చేయొచ్చు. 3 ప్రోడక్ట్సే కనిపించాలి, 2 ప్రోడక్ట్సే కనిపించాలి అన్నట్టు యూ గైస్ కెన్ లిమిట్ ఇట్ యాజ్ వెల్. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి స్టైల్. సపోజ్ మీకు ఈ బ్లూ కలర్ మన థీమ్ తోటి మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, ఎందుకంటే మన వెబ్సైట్ మొత్తం ఇంకో లుక్ ఉంది. నేను ఈ బ్లూ కలర్ ని మార్చొచ్చా గైస్? కెన్ ఐ చేంజ్ ద కలర్ యాజ్ వెల్? ఇది మన థీమ్ తోటి మ్యాచ్ అవుతలేదు అని. Yes, ma'am. ఎస్ ఎవ్రీ వన్, వీ కెన్ చేంజ్ ద కలర్ కదా, మీకు నచ్చిన కలర్స్ లో పెట్టుకోండి.
ఇక్కడ సేల్ ప్రైస్ కలర్ కూడా ఇప్పుడు మన వెబ్సైట్ లోపల అన్ని ప్రైజెస్ కలర్ ఏం కలర్ లో ఉన్నాయో అదే కలర్ సెలెక్ట్ చేసుకోండి. కోడ్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తుందా, ప్రతి కలర్ కి ఒక కోడ్ ఉంటది. ఆర్ యూ ఆల్ ఏబుల్ టు సీ ద కోడ్ ఓవర్ హియర్? కలర్ కోడ్. సేమ్ కోడ్ పెట్టేసుకోండి అన్ని కలర్స్ కి, ట్రై టు యూస్ ద సేమ్ కోడ్. అప్పుడు ఏమవుతుంది, ఇట్లా యాక్చువల్లీ కామర్స్ లో ఏంటంటే కామర్స్ లో కోడ్స్ ఉంటాయి గైస్. ఓకే, నార్మల్ గా కోడ్ ఉంటుంది కదా, అట్లాంటి కోడ్స్ ఉంటాయి అన్నమాట. అవి ఒక 100-200 కోడ్స్ ఉంటాయి. ఇక ప్రతిదీ మనం ఫ్రమ్ స్క్రాచ్ ఇట్లా చేస్తూ కూర్చోవాలంటే యూ కాంట్ రిమెంబర్ ఎవ్రీ కోడ్ కదా. కాబట్టి ఈ షాప్ లెంటర్ ప్లగ్ఇన్ వాడితే ఇందులోనే ఎలిమెంట్స్ ఉంటాయి, మీరు హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. ఆస్ట్రా థీమ్ లో ఏంటంటే వాళ్ళు కోడ్ వాడతారు అనమాట. ఆ కోడ్స్ ని మనం గుర్తు పెట్టుకోగలుగుతున్నాము అని అంటే యూ కెన్ రిమెంబర్ ద కోడ్స్ యాజ్ వెల్. బట్ అట్లాంటి స్ట్రెస్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు కోడ్ ఏం అక్కర్లేదు, హ్యాపీగా ఈ ప్లగిన్ వాడండి, మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. అట్లా మీరు ఒక మంచి హోమ్ పేజ్ ని డిజైన్ చేసుకోవచ్చా గైస్? కెన్ యూ ఆల్ డిజైన్ హోమ్ పేజ్ యాజ్ వెల్? ఒకవేళ మీ థీమ్ లో లేకపోతే ఇట్లా షాప్ లెంటర్ ప్లగిన్ ని వాడి కొంచెం చేయగలుగుతారా లేదా ఎవ్రీబడి? ఎస్, యూ కెన్ డూ ఇట్ కదా. హా, అదే మీ థీమ్ లో వచ్చేసింది అని అంటే నాట్ అ ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకంటే వర్డ్ ప్రెస్ లో కూడా కొన్ని మంచి మంచి థీమ్స్ ఉంటాయి, ఆ థీమ్ లో బై డిఫాల్ట్ హోమ్ పేజ్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఇదంతా అవసరం లేదు. రాలేదు అంటే మాత్రం కొంచెం క్రియేట్ చేసుకుంటే బాగుంటది. మళ్ళీ ఈ పేజ్ ని పబ్లిష్ చేసి ఎందులో యాడ్ చేయాలి నేను, మన కస్టమర్ కి కనిపించాలంటే వేర్ షుడ్ యాడ్ దిస్ పేజ్ అండి? మెనూలో. మెనూలో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం క్రియేట్ చేసిన పేజ్ మనమే యాడ్ చేసుకోవాలి కదా, ఇంకెవరు యాడ్ చేస్తారు? కాబట్టి మెనూలో కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈజ్ దిస్ హెల్ప్ఫుల్ ఆర్ నాట్? షాప్ లెంటర్ అనే ప్లగిన్ మీరు ఫ్రమ్ స్క్రాచ్ ఏమైనా కొంచెం క్రియేట్ చేసుకోవాలనుకుంటే విల్ దిస్ హెల్ప్ యూ ఆల్ నాట్ గైస్? ఎస్, అంటే మీ ఇష్టం, మీరు ఇక ఎడిట్ విత్ ఎలిమెంటర్ నాకు చాలా బాగా వచ్చు అని అంటే అది చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రతిసారి చేయడం అంటే కష్టం కదా. సో కొన్నిసార్లు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. సో ఈ అపియరెన్స్ మెనూలోకి వెళ్ళి మీరు యాడ్ చేసేసుకోండి, సరేనా? గోట్ ఇట్ ఎవ్రీ వన్. షిప్పింగ్ కానివ్వండి, ట్యాక్స్ కానివ్వండి, అండ్ ఆల్సో షాప్ లెంటర్ ప్లగ్ఇన్ కానివ్వండి. ఐ హోప్ దీస్ ఆర్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. దీస్ 3 పార్ట్స్ అర్థమైనాయి అనుకుంటాను కదా ఎవ్రీబడి? ఎస్, నేను మెనూలో యాడ్ Yes, ma'am. చేయలేదు గైస్, మీరు యాడ్ చేసుకోండి. ఓకే, ఇంకా దానితో పాటు రీఫండ్, రిటర్న్స్, ఇవన్నీ కూడా మనకి ఏ లెవెల్లో కనిపిస్తాయి అంటే వెబ్సైట్ ఓపెన్ చేయగానే రిటర్న్, రీఫండ్ ఇవన్నీ కనిపిస్తాయా, లేదంటే మన అకౌంట్ లో వెళ్ళినప్పుడు ఆ ఆప్షన్స్ కనిపిస్తాయా? వెన్ కెన్ వి సీ దోస్ ఆప్షన్స్? రీఫండ్ పెట్టడము, రిటర్న్ పెట్టడము, ఇట్లాంటి ఆప్షన్స్ ఎక్కడ కనిపిస్తాయి మనకి? Account లో ఏ కనిపిస్తాయి. లెవెల్లో కనిపిస్తాయి? మై అకౌంట్ అకౌంట్ లెవెల్లోనే కనిపిస్తాయి కదా. అమెజాన్ ఓపెన్ చేయగానే రిటర్న్ పెట్టండి అని ఎవరు అనరు, మన అకౌంట్ లోకి వెళ్ళినప్పుడు మనం డిసిజన్ తీసుకోవచ్చు. సో మళ్ళీ అట్లాంటి అడిషనల్ ఫీచర్స్ కావాలి అని అంటే చెప్పండి గైస్, అన్నిటికి ఒకటే ఒక సొల్యూషన్ కదా. వాట్ ఐ హ్యావ్ టు డూ నౌ? ఏం వాడాలి నేను? ప్లగ్ఇన్. ప్లగ్ఇనే వాడాలి. ఇక నేను ప్రతిసారి ఐ నీడ్ నాట్ టెల్ యూ, ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ అన్నమాట. ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళి యాడ్ ప్లగ్ఇన్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏం చేస్తారు, వాట్ విల్ యూ డూ? రిటర్న్, రీఫండ్ అనే ప్లగ్ఇన్ ఇట్లా సెర్చ్ చేయండి. ఓకే, చిన్న చిన్న బిజినెసెస్ కి ఈ రీఫండ్, రిటర్న్ ఇవన్నీ పెట్టకపోతేనే మంచిది. ఓకే, బట్ ఇక మీకు అవసరం ఉంటే చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ ప్లగిన్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు ఎవరిదన్నా ప్లగిన్ తీసుకోవచ్చు అన్నమాట. మంచి ప్లగిన్ ఏదైతే మీకు కనిపిస్తుందో యూ కెన్ గో హెడ్ విత్ ఎనీ ప్లగిన్ ఓవర్ హియర్. ఇన్స్టాల్ ది ప్లగిన్, యాక్టివేట్ ద ప్లగిన్. మీకు మై అకౌంట్ పేజ్ లోకి వెళ్తే ఆప్షన్ కనిపించేస్తుంది అనమాట. కస్టమర్ కి అతను రిటర్న్ చేయొచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. రైట్ గైస్, చేయగలుగుతారు కదా. ఇప్పుడు ఒక ఈ కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేయమంటే విల్ Yes, యూ ma'am. బి ఏబుల్ టు డూ ఇట్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ ఆర్ నో? ఎస్, ఎస్ Yes, మ్యామ్. ma'am. చెయ్యాలి గైస్, చేయగలుగుతారు, అంత డిఫికల్ట్ పనేం కాదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఆర్డర్స్ లోకి వెళ్తే ఇక్కడ రీఫండ్ ఆప్షన్ కనిపిస్తుందా లేదా మీ అందరికి? ఎస్ ఆర్ నో ఎవ్రీబడి? రీఫండ్ ఆప్షన్ అండ్ ఆల్. అండ్ రిటర్న్ ఎప్పుడు చేయొచ్చు అంటే, రిటర్న్ అనేది మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటికి వస్తేనే కదా నేను రిటర్న్ చేసేది, కాబట్టి ఆ తర్వాత రిటర్న్ ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఓకేనా ఎవ్రీ వన్? ఇస్ దిస్ పార్ట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? షిప్పింగ్ కానివ్వండి, ట్యాక్స్ కానివ్వండి, అండ్ ఆల్సో షాప్ లెంటర్, రిఫండ్, రిటర్న్స్, దట్స్ ఇట్. ఇక ఫైనల్ గా ఒక్కసారి ఆస్ట్రా థీమ్ ఎట్లా వాడాలో చూపించాను మీ అందరికి. షల్ ఐ షో ఇట్ టు యూ ఆల్ ఆఫ్ యూ? ఎస్ మ్యామ్. Yeah. ఎస్, ఇక Yes, ఫైనల్ ma'am. టచ్ అప్స్ అన్నమాట, అంతే. బట్ 1 సెకండ్ గైస్, నాకు ఒక చిన్న
ఇక్కడ ఏదో మిస్టేక్ చేసినాం అన్నట్టు ఐ హ్యావ్ సమ్ డౌట్. లెట్ మీ చెక్ ఇట్ వన్స్. ఇవాళ నా బ్రెయిన్ పనిచేస్తలేదు గైస్. ఇది తీసేసాం కదా మనం, తీసి సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసినాం కదా, కరెక్ట్ అయితే మనం చేసింది. ఓకే, సో చెప్పండి, ఆస్ట్రా థీమ్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే Experience ఇవన్నీ నేను ఏం చేసుకోవాలి చెప్పండి. వాట్ షుడ్ ఐ డూ? నేను ఒక కొత్త థీమ్ అప్లై చేయాలనుకుంటే reset చేయాలి. రీసెర్చ్ చేసుకోవాలి. రీసెట్ ఇక్కడ వరకు అయితే మీ అందరికి క్లియర్ కదా, ఎవ్రీ వన్? ఐ హోప్ దిస్ పార్ట్ ఇస్ క్లియర్. సో ఒక్కసారి నేను వెబ్సైట్ ని రీసెర్చ్ చేసేస్తా, చూడండి. రీసెర్చ్ చేసి రీసెట్ సైట్ స్మాల్ లెటర్స్ టైప్ చేయండి. వెబ్సైట్ ని రీసెర్చ్ చేసి ఫస్ట్ ఏ ప్లగిన్ ని యాక్టివేట్ చేసుకోవాలి గైస్? మనము ఆస్ట్రాని వాడాలి అని అంటే మన దగ్గర ఏముండాలి చెప్పండి అందరూ కూడా? వాట్ షుడ్ బి దేర్? ఎలిమెంటర్ ఉండాలి కదా. ఎలిమెంటర్ ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎలిమెంట్స్ కిట్ కావాలనుకుంటే ఎలిమెంట్స్ కిట్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏ థీమ్ ని తీసుకోవాలంటే మనము అపియరెన్స్ థీమ్స్ లోకి వెళ్ళి ఆబ్వియస్లీ Astra. ఆస్ట్రా అనే థీమ్ ని యాక్టివేట్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ చెప్పండి, ఇవన్నీ మీకు తెలిసినవే కదా. ఆస్ట్రాలోకి వెళ్ళి ఏ Starter బటన్ మీద క్లిక్ చేయాలి? స్టార్టర్ టెంప్లెట్స్ మీద క్లిక్ చేసుకోవాలి కదండి. సో సింప్లీ క్లిక్ ఆన్ స్టార్టర్ టెంప్లెట్స్. స్టార్టర్ టెంప్లెట్స్ లో మీకు ఆ రోజు ఈ కామర్స్ థీమ్స్ ని కొద్దిగా వాడకండి అని చెప్పాను, కానీ నవ్ యు ఆర్ గుడ్ టు గో అన్నమాట. మీరు హ్యాపీగా ఈ కామర్స్ థీమ్స్ ని కూడా వాడి ఈ కామర్స్ వెబ్సైట్ ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. సో సింప్లీ క్లాసిక్ స్టార్టర్ టెంప్లెట్స్ ఎలిమెంటర్ అని చూస్ చేసుకోండి, సరేనా? ఇంకా ఎలిమెంటర్ అని చూస్ చేసుకున్న తర్వాత పైన ఎలిమెంటర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి గైస్. అక్కడ ఎలిమెంటర్ ఉండాల్సిందే. ఓకే, ఏమైంది? కొన్నిసార్లు ఇట్లా వస్తుంది అనమాట, అందుకని చెప్పింది. ఇక్కడ ఏం చేయాలి? ఈ కామర్స్ కి సంబంధించిన టెంప్లెట్ తీసుకోవాలి, అంతేనా కదా ఎవ్రీబడి? దట్స్ ఇట్, రైట్? యూ కెన్ గో హెడ్ విత్ ఎనీ టెంప్లెట్. లెట్స్ సే మీకు ఈ టెంప్లెట్ నచ్చింది అనుకుందాం, సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కంటిన్యూ బటన్. ఇవన్నీ మీకు వచ్చా రావా గైస్? ఇవన్నీ వచ్చు కదా మీ అందరికి? ఎస్ ఆర్ నో? ఆస్ట్రా Yes, థీమ్ ని ma'am. Yes, వాడారు ma'am. కదా. జస్ట్ సేమ్ థింగ్ అనమాట. నేను ఏదో కొత్తగా చేస్తున్నాను అనుకోకండి, సేమ్ థింగ్, జస్ట్ వేరే వేరే థీమ్ అప్లై చేస్తున్నా అంతే, అంతకు మించి ఏం లేదు. సో సబ్మిట్ అండ్ బిల్డ్ మై సైట్. ఇక్కడ కొంచెం మనకి గ్లిచ్ వస్తుంది కదా గైస్, ఇది మనం ఈ బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు కొంచెం స్లో అయిపోతుంది కదా. డోంట్ యూ ఫీల్ దట్? లేదంటే నా ల్యాప్టాప్ లోనే అవుతుందా? స్లో అవుతుంది మేడం. ఆ బటన్ దగ్గరనే కొంచెం బ్రౌజర్ అనేది హెల్ప్ అవ్వట్లేదు అని అంటున్నారు. జస్ట్ 1 సెకండ్ వరకు కొంచెం అది టైం తీసుకుంటుంది అనమాట. ఆస్ట్రాలో ఏంటిది, మనం ఒక సర్వీస్ ఓరియంటెడ్ థీమ్ తీసుకున్నాం కదా. అప్పుడు ఏముంటాయి గైస్, బై డిఫాల్ట్ వాళ్ళు కంటెంట్ యాడ్ చేశారు. మరి ఈ కామర్స్ థీమ్ తీసుకున్నప్పుడు బై డిఫాల్ట్ వాళ్ళు ఏం యాడ్ చేస్తారు? గెస్ట్ చేయండి, ఎవరైనా ఆన్సర్ చేయండి చూద్దాం. Products. ప్రోడక్ట్స్ యాడ్ చేస్తారు. అవి డమ్మీ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ డమ్మీ ప్రోడక్ట్స్ ని డిలీట్ చేసి మీరు కొత్త ప్రోడక్ట్స్ ని యాడ్ చేసుకోండి, ఖతం, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదండి అక్కడ. ఓకే, దట్స్ ఇట్. సర్వీస్ అప్పుడు డమ్మీ కంటెంట్ పెడతారు, ఈ కామర్స్ అప్పుడు డమ్మీ ప్రోడక్ట్స్ యాడ్ చేస్తారు. సో అంతకు మించి ఇంకేం లేదు అక్కడ. ఓకే, మ్యామ్, ఐ హ్యావ్ ఎ డౌట్. చెప్పండి. ఈ షిప్పింగ్ ని ట్రాక్ చేస్తారు ఆప్షన్ ని ప్లగిన్ ద్వారా మనం ప్లగిన్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. వాడాలి, కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షిప్పింగ్ ప్రొవైడర్స్ తోటి టైఅప్ అవ్వాలి గైస్. ఈ షిప్ రాకెట్, డెలివరీ వీళ్ళు ఉంటారు కదా, షిప్పింగ్ ప్రొవైడర్స్ తోటి టైఅప్ అవ్వాలన్నమాట. వాళ్ళతోటి టైఅప్ అవుతే కోడ్ ద్వారా కూడా చేయొచ్చు అది, బట్ వన్స్ యూ టైఅప్ విత్ దెమ్ దే విల్ టెల్ యూ వాట్ టు డూ అనమాట. దానికోసం కూడా మీరు ప్లగిన్ ని వాడి ఆ ప్లగిన్ త్రూ వాళ్ళ పర్టికులర్ దానికి మీరు కనెక్ట్ చేస్తే అప్పుడు ఆ ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఓకే మ్యామ్. ఫస్ట్ యూ హ్యావ్ టు జస్ట్ ఏదైనా ఒక 5-6 షిప్పింగ్ ప్రొవైడర్స్ తోటి మాట్లాడండి, ఆ తర్వాత యూ కెన్ డూ ఇట్. అది కూడా ప్లగ్ఇన్ ద్వారానే చేస్తారు, కొంతమంది కోడ్ ద్వారా కూడా చేస్తారు అనమాట.
ఇప్పుడు ఇక్కడ చూడండి గైస్, మన వెబ్సైట్ లోపల యాడ్ అయిపోయిందా? ఎక్కడుంది అసలు మన వెబ్సైట్? ఇక్కడే ఉంది. ఇప్పుడు ఈ వెబ్సైట్ లోపల డైరెక్ట్లీ షాప్ పేజ్ వస్తుందా, ఫ్రంట్ పేజ్ లో, లేదంటే హోమ్ పేజ్ వస్తుందా? వాట్ ఈస్ దేర్ అండి? ఏ హోమ్ పేజ్ పేజ్ వస్తుందో చెప్పండి. హోమ్ పేజ్ హోమ్ వస్తుంది. పేజ్. ఆస్ట్రా థీమ్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళా మనకి షాప్ లెంటర్ అవసరమా అండి? ఈజ్ ఇట్ రిక్వైర్డ్ గైస్? చెప్పండి. చెప్పాలంటే అవసరం లేదు. లేదు, నేను వేరే ఏదైనా పేజెస్ లో నేను యాడ్ చేసుకుంటాను, కొంచెం నాకు అవసరం ఉంది, నాకు షాప్ లెంటర్ ఎలిమెంట్స్ బాగా నచ్చేసినాయి అని అంటే ఇవి మీరు యాక్టివేట్ చేసుకోండి. అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. ఇప్పుడు జనరల్ గా మన ప్రోడక్ట్స్ అనేవి మీరు ఏ పేజ్ లో కనిపిస్తాయని చెప్పారు? వేర్ డు ఆల్ అవర్ ప్రోడక్ట్స్ అపియర్ అండి? మన షాప్ పేజ్. ప్రోడక్ట్స్ అన్ని కూడా షాప్ పేజ్ లో అపియర్ అవుతాయి. కానీ ఇక్కడ హోమ్ పేజ్ లో కూడా ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? ఆర్ యూ ఆల్ ఏబుల్ టు సీ దట్ ఎవ్రీ వన్? ఈవెన్ ఇన్ హోమ్ పేజ్ కూడా ప్రోడక్ట్స్ అపియర్ అవుతున్నాయి. ఇందాక కూడా మనం హోమ్ పేజ్ లో ప్రోడక్ట్స్ అని యాడ్ చేసుకున్నాం, కాకపోతే అక్కడ ఏంటిది అంటే షాప్ లెంటర్ ప్లగ్ఇన్ లో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలిమెంట్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనం దానికి తగ్గట్టుగా మనం ఏ పేజ్ లో కావాలనుకుంటే ఆ పేజ్ లో యాడ్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి, వీళ్ళు షాప్ లెంటర్ ఏం వాడరు, కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కోడ్స్ ఉంటాయి. మీరు చాట్ జీపీటీకి కామర్స్ రిలేటెడ్ కోడ్స్ ఇవ్వమని చెప్పండి, చాట్ జీపీటీ ఇచ్చేస్తుంది అనమాట. లేదంటే నార్మల్ గా గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. యూ నీడ్ నాట్ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కొన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి, ఈజ్ దిస్ ఎ కోడ్, లేదంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ని ఫ్రమ్ స్క్రాచ్ యాడ్ చేశారా వీళ్ళు? ఏం చేసినారంటే వీళ్ళు ఇక్కడ చెప్పండి మీరే, వాట్ డిడ్ దే డూ? ఒక కోడ్. కోడ్ కోడ్ అండి. ని వాడారు. ఇట్లా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. మనం అన్ని కోడ్స్ ని గుర్తుపెట్టుకోవచ్చా చెప్పండి? గుర్తుపెట్టుకోగలిగితే ఇక నేనే చెప్తుండే మీ అందరికి, అవును. సో అన్ని కోడ్స్ ని నోబడి కెన్ రిమెంబర్. సో అందుకోసం కొంచెం గూగుల్లో సెర్చ్ చేయండి, ఒక వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఆ వెబ్సైట్ లో మనకు వచ్చిన డమ్మీ ప్రోడక్ట్స్ అన్నమాట. చూస్తారా? యూ వాంట్ టు సీ దోస్ డమ్మీ ప్రోడక్ట్స్, సింప్లీ గోయింగ్ టు ద ప్రోడక్ట్స్ పేజ్. ఇక్కడ వెబ్సైట్ ని రీఫ్రెష్ చేసి ప్రోడక్ట్స్ లోకి వెళ్ళండి. అవన్నీ కూడా డమ్మీ ప్రోడక్ట్స్ మీకు ఇందులో కనిపించేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం యాడ్ చేసిన ప్రోడక్ట్సా, లేదంటే వాళ్ళే క్రియేట్ చేసిన ప్రోడక్ట్సా? ఎవరు క్రియేట్ చేశారు గైజ్ ఇవన్నీ కూడా? వాళ్ళే చెప్పండి క్రియేట్ మీరే. చేశారు. వాళ్ళే క్రియేట్ చేశారన్నమాట కదా. సో ఇవన్నీ డమ్మీ ప్రోడక్ట్స్ ని మీరు ఇట్లానే ఉంచుతారా, లేదంటే వీటిని అన్నిటిని కూడా డిలీట్ చేసి కొత్త ప్రోడక్ట్స్ ని క్రియేట్ చేసుకుంటారా? వాట్ విల్ యూ డూ అంటే, డిలీట్ ఆబ్వియస్లీ అండ్ ఎడిట్. కొత్త ప్రోడక్ట్స్ ని క్రియేట్ చేసుకోవాలి. వీటిని అన్నిటిని కూడా ట్రాష్ చేసి, అంటే వీటిని ఎడిట్ చేయడం కష్టమే కదా గైస్. పేరు మార్చాలి, టైటిల్ మార్చాలి, డిస్క్రిప్షన్ మార్చాలి, ఫోటో మార్చాలి, కేటగిరీ మార్చాలి, ఎన్నని మార్చుకుంటూ కూర్చుంటారు. మొత్తం అన్ని డిలీట్ చేసి కొత్త ప్రోడక్ట్స్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే కదా. ఎస్ ఆర్ నో ఎవ్రీ వన్? ఎస్. ఇప్పుడు ఇట్లాంటి కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 4 కాలమ్స్ 4 రోస్ అని ఉంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ప్రోడక్ట్ లిమిట్ 3 అని చేస్తున్నా. ఓకే, ఐఎమ్ డూయింగ్ ఇట్ యాజ్ ప్రోడక్ట్ లిమిట్ 3. ఎన్ని ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయండి ఇప్పుడు మనకి ఇందులో? హౌ మెనీ ప్రోడక్ట్స్ ఆర్ అపియరింగ్ ఓవర్ హియర్ గైస్? ఈ కోడ్ ని ఎడిట్ చేసిన నేను కాబట్టి ఎన్ని కనిపిస్తున్నాయి? ఓన్లీ 3 3 కనిపిస్తున్నాయి అండి. కదా. ఇప్పుడు నేను కాలం కూడా, ఇప్పుడు ఇక్కడ ఒక కాలం ఖాళీగా ఉంది. ఈ ఖాళీ కాలం చూస్తుంటే మంచిగా ఉందా చెప్పండి? మీకు మంచిగా ఉందంటే ఇట్లానే పెట్టేస్తా, లేదంటే దాన్ని హైడ్ చేసేద్దామా? వాట్ షల్ వి డూ రైట్ నౌ? ఏం హైడ్. చేస్తే బాగుంటది? దాన్ని హైడ్ చేస్తే బాగుంటది కదా. సో కాలం నంబర్ కూడా నేను ఇక్కడ ఏమని మార్చాను గైస్? వాట్ డిడ్ ఐ చేంజ్ ఇట్ టు? ఐ హావ్ చేంజ్ ఇట్ టు 3 అన్నమాట. అప్పుడు ఇక్కడ 3. ఓన్లీ 3 ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి కదా. సో అట్లా మనము స్లైట్ గా కోడ్ ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మన నాలెడ్జ్ బట్టి వీ కెన్ ఎడిట్ ద కోడ్ యాజ్ వెల్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటిది అంటే మీరే ఆన్సర్ చేయాలి. ఈ వెబ్సైట్ లోపల ఆస్ట్రా వాళ్ళు డమ్మీ ప్రోడక్ట్స్ చాలానే యాడ్ చేశారు. ఓకే, దే హ్యావ్ యాడెడ్ ఎన్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్. కానీ ఆ 4 ప్రోడక్ట్స్ ఎందుకు ఇక్కడ కనిపిస్తున్నాయి, మిగతావి ఎందుకు కనిపించడం లేదు? వై? ఇవన్నీ మన స్పెషల్ ప్రోడక్ట్సా? ఏమై ఉంటది రీజన్? కేటగిరీ మోస్ట్ పాపులర్ Patent అని madam. ఆ ఇక్కడ Elements. కోడ్ అబ్జర్వ్ చేయండి. కోడ్ ఏమనుంది గైస్? విజిబిలిటీ ఈక్వల్స్ టు ఫీచర్. ఫీచర్డ్ అని ఉంది. అంటే ఇక్కడ ఈ కొన్ని ప్రోడక్ట్స్ ని వీళ్ళు ఇక్కడ స్టార్ మార్క్ చేసుకున్నారు, చూస్తున్నారా? ఆర్ యు ఆల్ ఏబుల్ టు సీ? స్టార్ మార్క్ అంటే ఏంటంటే అక్కడ దాని మీనింగ్ కనిపిస్తుంది చూడండి. నేను దాని మీద కర్సర్ పెడితే Featured. ఫీచర్డ్ అంట. ఏ 4 ప్రోడక్ట్స్ అయితే వాళ్ళు ఫీచర్ కిందకి యాడ్ చేసుకున్నారో ఆ 4 ప్రోడక్ట్స్ అట్లా అక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. మీరు అక్కడ కొటేషన్స్ లో మెన్స్ వేర్, విమెన్స్ వేర్ అట్లా పెట్టుకుంటే అవి మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. అట్లా మనం కోడ్ ని స్లైడ్ గా ఎడిట్ కూడా చేసుకోవచ్చు.
లేదు అని అంటే యూ కెన్ జస్ట్ టేక్ ద హెల్ప్ ఆఫ్ గూగుల్ అండ్ ఆస్క్ దెమ్ టు గివ్ యూ ద కోడ్ యాజ్ వెల్. ఇప్పుడు నేను సేమ్ ఈ కోడ్ ని వేరే ప్లేస్ లో పెట్టాను అనుకోండి, అక్కడ కూడా కనిపించేస్తాయి. సో మనం ప్రోడక్ట్స్ ని ఓన్లీ షాప్ పేజ్ లోనే, ఆబ్వియస్లీ షాప్ పేజ్ లో అన్ని ప్రోడక్ట్స్ కనిపిస్తాయి గైస్. అండ్ మనము సపరేట్ గా ప్రోడక్ట్ కేటగిరీస్ ని మెనూలో యాడ్ చేస్తే ఆ ప్రోడక్ట్ కేటగిరీ మీద క్లిక్ చేస్తే వాటి రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా కనిపిస్తాయి. కానీ ఒకవేళ నేను కొన్ని ప్రోడక్ట్స్ ని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ లో డిస్ప్లే చేయాలి అని అనుకుంటే చేసుకోవచ్చా లేదా? షాప్ లెంటర్ అనే ప్లగ్ఇన్ ని వాడి, లేదంటే ఇట్లాంటి కోడ్స్ ని వాడి, కెన్ ఐ డూ ఇట్ ఆర్ నాట్ ఎవ్రీ వన్? వాట్ Yes, యు ma'am. సే? ఎస్, అబ్సల్యూట్లీ యూ కెన్ డూ ఇట్ అన్నమాట. ఇప్పుడు మీకు ఇక్కడ కావాలి ఆ ప్రోడక్ట్స్ అని అంటే ఏ ఎలిమెంట్ వాడారంట అండి దానికోసం? విచ్ ఎలిమెంట్ దే హ్యావ్ యూజ్డ్? ఇమేజా, వీడియోనా, షార్ట్ కోడా? ఎలిమెంట్ పేరు ఏంటిది Image. అక్కడ? Short code, madam. కోడ్ షార్ట్ కోడ్. ఇక్కడ ఏముంది గైస్? షార్ట్ కోడ్ అని ఉంది కదా. కాబట్టి నేను ఏం ఎలిమెంట్ ని తీసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ నుంచి? Short code. షార్ట్ షార్ట్ కోడ్ కోడ్ ఎలిమెంట్ ని తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఆ తర్వాత కోడ్ పేస్ట్ చేయండి. సేమ్ ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయా లేవా మరి? ఆర్ దే అపియరింగ్ ఆర్ నాట్? ఎస్, కనిపిస్తున్నాయి కదా. Yes, అట్లా ma'am. మీరు ఎక్కడైనా ఏమైనా కావాలి అంటే పెట్టుకోవచ్చు. ఎడిటింగ్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని ఎడిట్ చేయండి, బటన్స్ కి లింక్స్ ఇవ్వండి. యా, ఎవ్రీథింగ్ యూ కెన్ ఎడిట్ ఇట్ అన్నమాట. ఇట్లా మీకు నచ్చినట్టు ఎడిట్ చేసి పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేసేసేయండి. సరేనా? ఆల్ ఆఫ్ యూ. ఈస్ దట్ క్లియర్ గైస్? ఎవ్రీ వన్. Yes, మీకు ma'am. ఏమైనా వీడియో Yes, ma'am. కావాలి అని అంటే మధ్యలో వీడియో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫ్లెక్స్ బాక్స్, ఏం ఎలిమెంట్ తీసుకోవాలి గైస్ మనము? విచ్ ఎలిమెంట్ డూ వి నీడ్ టు టేక్? వీడియో వీడియో ఎలిమెంట్ కదా. సో వీడియో ఏమైనా కావాలి, లేదు నా ల్యాప్టాప్ లో ఉన్న వీడియో కావాలి అని అంటే ఏమని సెలెక్ట్ చేసుకోవాలి మనం అలాంటి సిచ్యువేషన్ లో? Self-hosted. సెల్ఫ్ హోస్టెడ్ అని చూస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్ వీడియో మీద క్లిక్ చేసి మీరు ఏదైతే వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే స్పెషల్లీ వీడియోస్ ని అప్లోడ్ చేసేటప్పుడు అది టైం తీసుకుంటది. అబ్జర్వ్ చేశారా కేసు? ఎవరైనా వీడియో ఎవరైనా అప్లోడ్ చేస్తే యూ మైట్ హ్యావ్ సీన్ దట్. డిడ్ ఇట్ టేక్ టైమ్ ఆర్ నాట్ అండి? టైం తీసుకుందా లేదా? Yes, ma'am. సో అట్లా టైం తీసుకుంటది అనమాట. దానికోసం ఒక షార్ట్ కట్ చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక వీడియో తీసుకుందాం అంటే కనిపిస్తలేదు. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే మన వెబ్సైట్ లోపల మీడియా అనే ఆప్షన్ ఉంటది. ఎంతమందికి తెలుసు గైస్? మీడియా అని ఒక ఆప్షన్ ఉంటది. ఎనీబడి నోస్ మీడియా ఆప్షన్? మీడియా ఆప్షన్ ని వాడాలి. చూపిస్తాను నేను. జస్ట్ గివ్ మీ అ సెకండ్. సో ఇట్లా వీడియో మీరు అప్లోడ్, ఇది జస్ట్ 10 సెకండ్స్ వీడియో అండి. 10 సెకండ్స్ వీడియో చాలా టైం తీసుకుంటది. ఇంకా అదొక 2-3 మినిట్స్ వీడియో అంటే ఇంకా అంతకంటే ఎక్కువ టైం తీసుకుంటది అనమాట. అండ్ ఆల్సో చెప్పాలంటే లింక్ డ్రాప్ చేస్తే కూడా అయిపోయింది. ఆ లింక్ ఇస్తే కూడా అయిపోయింది కదా మ్యామ్. ఆ లింక్ ఇచ్చినా అయిపోతది. కాకపోతే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాలో ఉండాలి కదా. యూ హ్యావ్ టు Yes, యాడ్ ఇట్ ఇన్ ద మీడియా. ma'am. మీడియాలో యాడ్ చేయకపోతే లింక్ కూడా ఇవ్వడానికి రాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి గైస్, నేను వీడియో అప్లోడ్ చేసిన. నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో అని వచ్చేసింది కదా. నౌ లెట్స్ సే యూ వుడ్ లైక్ టు యాడ్ సంథింగ్ ఎల్స్ టు ఇట్. కెన్ యూ యాడ్ ఇట్ ఆర్ నాట్? ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ దీని మీద సపరేట్ గా ఏదైనా బటన్ పెట్టాలనుకుంటున్నారు, పెట్టొచ్చా Yes, లేరా ma'am. అండి? Yes. టెక్స్ట్ పెట్టాలనుకుంటున్నారు, టెక్స్ట్ వాట్ ఎవర్ యూ వుడ్ లైక్ టు యాడ్ యూ కెన్ యాడ్. కాకపోతే కొన్నిసార్లు ఇట్లా చేసేటప్పుడు ఏమవుతది అని అంటే, ఇప్పుడు నేను హెడ్డింగ్ యాడ్ చేయాలనుకుంటున్నా, సపరేట్ గా కంటైనర్ తీసుకొని పెడుతున్నా, అయినా కానీ అది వస్తలేదు. చూస్తున్నారా? పైకి వెళ్ళిపోతుంది. ఆర్ యూ అబ్జర్వింగ్? ఎవ్రీ వన్ అబ్జర్వ్ Yes, చేస్తున్నారా? ma'am. నేను దీని మీద రావాలనుకుంటున్నా, అది పైకి వెళ్ళిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ మెథడ్ వర్కౌట్ అవ్వదు అనమాట. మరి ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాట్ యూ కెన్ డూ ఇస్ సింప్లీ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫ్లెక్స్ బాక్స్ సంథింగ్, మీరు 1 కాలం అంటే 1 కాలం, ఇక్కడ 6 డాట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. 6 డాట్స్ లోకి వెళ్ళి స్టైల్ లో బ్యాక్గ్రౌండ్ కలరే కాకుండా ఇక్కడ ఏం ఆప్షన్ ఉంది చూడండి. Video వాట్ ఈస్ option అపియరింగ్ ఉంది. గైస్? వీడియో ఆప్షన్ కూడా ఉంది కదా. అవునా కదా? కనిపిస్తుందా లేదా మీ అందరికి వీడియో ఆప్షన్? ఎస్ గైస్, Yes. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజే కాకుండా బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి టెక్స్ట్ ని యాడ్ చేసేస్తాను. టెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత 6 డాట్స్. సో కొన్ని సార్లు కొన్ని వర్కౌట్ అవ్వవన్నమాట. అవి వర్కౌట్ అవ్వకపోతే నాకే రావట్లేదు అని ఆ వేలో మనం ఫీల్ అయిపోవద్దు గైస్. యూ హ్యావ్ టు ట్రై ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్.
ఎందుకంటే ఇప్పుడు ఒక వెబ్సైట్ డిజైన్ చేయడానికి నేను చూపించిన ఒకటే ఒక వే ఉండదు. నేను చూపించిన వేస్ లాగా ఇంకొక 100 వేస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ని మీరు మాకెట్లా తెలుస్తది మరి అవన్నీ అంటే మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ తెలుస్తది. అంతే కదా! యెస్ ఆర్ నో? ఇప్పుడు ఇక్కడ ఏం అడుగుతున్నారు చూడండి, నేను టెక్స్ట్ యాడ్ చేసిన. దానికి బ్యాక్‌గ్రౌండ్ వీడియో పెడదామని అనుకుంటే వాళ్ళు ఏం అడుగుతున్నారు ఇక్కడ? వీడియో అప్‌లోడ్ లింక్ చేయమని అడుగుతున్నారా? వీడియో లింక్ అడుగుతున్నారా? వాట్ ఆర్ దే లింక్ ఆస్కింగ్ అండి? లింక్. వీడియో లింక్ అడుగుతున్నారు. మరి వీడియో లింక్ పెట్టాలంటే ఎక్కడి నుంచి పెట్టాలి? డైరెక్ట్ నేను ఆ యూట్యూబ్. ల్యాప్‌టాప్‌లో వెళ్లి వీడియో లింక్ పేస్ట్ చేస్తే అది ఇక్కడ వర్కౌట్ అవ్వదు. దట్ ఈస్ అ వెరీ బిగ్ బ్లండర్. ఓకే. అట్లా చేయొద్దు ఎప్పుడైనా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీడియాలోకి వెళ్ళండి. ఎవరైనా చూసారా? మన వెబ్‌సైట్ లోపల మీడియా అనే ఆప్షన్ ఉంటది అని. ఎనీబడీ హాస్ సీన్ దట్? మీడియా ఆప్షన్. చూడకపోతే ఎట్లా గైస్? పేజెస్ మీద కనిపిస్తుందా మీడియా ఇక్కడ Yes, అందరికి? ma'am. యెస్, గోయింగ్ టు మీడియా. మీరు ఈ వెబ్‌సైట్ లోపల ఏమేమి ఇమేజెస్ యాడ్ చేశారో, ఏమేం వీడియోస్ యాడ్ చేశారో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీడియాలోకొచ్చి ఆ పర్టిక్యులర్ వీడియోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోగలుగుతారా ప్రతి ఒక్కరు కూడా? మీ వీడియో ఏదైతే ఉందో అది. Yes, కెన్ యూ ma'am. యాడ్ ద వీడియో ఆర్ నాట్? ఎవ్రీబడీ Yes, ma'am. ఫస్ట్ యాడ్ ద వీడియో ఇంటూ ద మీడియా. ఆ తర్వాత ఇక్కడ వీడియో యాడ్ అయిపోయింది కదా! ఆ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా! కాపీ చేయండి లింక్‌ని. ఈ లింక్ పేస్ట్ చేయాలి. అంతేగాని ల్యాప్‌టాప్‌లో వెళ్లి డౌన్‌లోడ్స్‌లోకి వెళ్లి ఆ లింక్ పేస్ట్ చేయమన్నా కదా అని ఈ లింక్ తీసుకుంటే ఇక దానికంటే పెద్ద బ్లండర్ ఇంకేం ఉండదు. ఓకే. సో, ఇక్కడ నుంచి ఈ లింక్‌ని కాపీ చేసుకొని అగైన్ గో బ్యాక్ టు యువర్ పేజెస్ అండ్ దెన్ యాడ్ ద లింక్ ఓవర్ దేర్. గాట్ ఇట్ ఎవ్రీబడీ? అర్థమైందా అందరికి? స్పెషల్లీ Yes, ma'am. వీడియోస్ దగ్గర ఎవరికైనా ప్రాబ్లమ్ అవుతే చెప్తున్నా. ఓకేనా? అలా మీరు ఎక్కడైనా సర్వీస్ పేజ్‌లో ఈ కామర్స్ పేజ్‌లో ఎక్కడైనా సరే మీరు ఒకవేళ అట్లా పెట్టాలనుకుంటే బికాజ్ ఎలిమెంటర్ అంటే ఓన్లీ వన్ వే కాదండి. డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉంటాయన్నమాట. ఒకటి వర్కౌట్ అవ్వకపోతే ఇంకోటి ట్రై చేయండి. బికాజ్ కొన్నిసార్లు ఎలిమెంటర్ అనేది కొన్ని థీమ్స్‌లో కొంచెం స్లైట్‌గా వర్కౌట్ అవ్వదు. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఇంకేం చేయాలి? యూ హావ్ టు ట్రై ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్. అది మీ ప్రాబ్లమో, మా ప్రాబ్లమో అన్నట్టు గాదు. అది థీమ్ వల్ల అవుతదనమాట. సో, థీమ్ వల్ల మనకి స్లైట్‌గా కొన్ని కొన్ని సార్లు మనం కొన్ని చేయలేము. కొంచెం మనము డిఫరెంట్‌గా ఆలోచించాలి అలాంటి సిట్యుయేషన్స్‌లో. ఓకేనా? గాట్ ఇట్ ఎవ్రీవన్? ఈస్ థట్ క్లియర్? ఇప్పుడు ఇక్కడ నేనేం పెట్టాలండి? వీడియో లింక్ పెట్టేసేయాలి. అంతే. వచ్చేసింది గదా! యెస్ ఆర్ నో? ఆల్ ఆఫ్ యూ. లేఔట్‌లోకి వెళ్లి లేఔట్ ఇంక్రీజ్ చేసేసేయండి. వీడియో వచ్చేస్తది. గాట్ ఇట్ ఎవ్రీబడీ? Yes, ma'am. యెస్ గైస్, విడ్త్, హైట్ అన్నీ అడ్జస్ట్ చేసుకోండి సరిపోతుంది. Yes, ఓకేనా? ma'am. సో దట్ ఈస్ హౌ యూ షుడ్ డు. ఇప్పుడు ఈ యాడ్ యువర్ హెడ్డింగ్ టెక్స్ట్ అనేది మధ్యలో రావాలంటే ఏం చేయాలి చెప్పండి చూద్దాం. మీ వెబ్‌సైట్ డిజైనింగ్ టాలెంట్ Padding. Padding. మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నా నేనివాళ. ప్యాడింగ్ అప్లై చేసుకోండి. యెస్ ఆర్ నో గైస్? సింప్లీ అప్లై ప్యాడింగ్. వస్తుందా రాట్లేదా అండి? Yes, ma'am. వస్తుంది గదా! యెస్. జస్ట్ థింక్, కొంచెం బియాండ్‌గా ఆలోచించండి. అన్నీ చేయగలుగుతారు. ఓకే. యూ కెన్ డూ ఎవ్రీథింగ్. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ బిఫోర్ ఐ వైండ్ అప్ మీకిగ కామర్స్ గురించి వచ్చింది కాబట్టి కొన్ని క్వెషన్స్ అడుగుతున్నా అంతే. ఇది ఎంత మందికొస్తదో మరి నాకు తెలవదు. నాకిట్లా బటన్స్ పక్కన పక్కన గావాలి. ఏం జేయాలి? From scratch. ఓకే. ఫ్రమ్ స్క్రాచ్. సరే చేస్తాను ఫ్రమ్ స్క్రాచే. సో యూ వాంట్ మీ టు అప్లై ఎ బటన్ ఓవర్ హియర్? సరే. 2 columns. 2 columns. 2 2 columns. కాలమ్స్ తీసుకోవాలా? 2 బటన్స్ పక్క పక్కన రావాలంటే? వన్ కాలమ్ లో కూడా యాడ్ చేయాలి. ఓకే. 1 బటన్ తీసుకున్నా. ఇంకో బటన్ యాడ్ చేసుకోవాలనుకుంటాను. డూ ఐ నీడ్ టు యాడ్ వన్ మోర్ బటన్ ఆర్ నాట్ Yes, గైస్? ma'am. అవసరం ఉంటది కదా! Yes, ma'am. యాడ్ చేసుకున్నా. ఇప్పుడు? ఎడిట్ చేసి ఇప్పుడేం జేయాలి? 6 డాట్స్ మీద కూడా క్లిక్ చేసిన. నెక్స్ట్? Direction. డైరెక్షన్ చేంజ్ చేయాలి. కనిపిస్తుందా? వచ్చిందా రాలేదా పక్క పక్కన? యెస్ గైస్, ఆల్ ఆఫ్ యూ. Yes, madam. యెస్, సెంటర్‌లో, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. యూ కెన్ డూ వాటెవర్ యూ వాంట్. యూ కెన్ జస్ట్ ప్లే విత్ ఇట్. ఓకే. సో, ఇట్లా మీరు చేసుకోవచ్చనమాట. అంతే. ఇంకా అంతే అండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటిది అంటే
ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ అంటే మీరు హ్యాపీగా నిదానంగా అన్ని యాడ్ చేసుకుంటూ కూర్చుంటారు. బట్ లెట్స్ సే మీరు ఒక పెద్ద క్లయింట్ కి వర్క్ చేస్తున్నారు. వెబ్సైట్ లోపల 1000 ప్రోడక్ట్స్ యాడ్ చేయాలి. 1000 ప్రోడక్ట్స్ ని కూడా మీరు ఇట్లా మాన్యువల్ గా యాడ్ చేస్తూ కూర్చుంటారా? విల్ యూ యాడ్ ఆల్ ద ప్రోడక్ట్స్ మాన్యువల్లీ? No, ma'am. ఎస్ No, నో ma'am. నో ఇట్స్ బర్డెన్ మ్యామ్. ఇట్స్ బర్డెన్ ఓన్లీ కదా. ఆహా, అంటే మీరు యాడ్ చేసుకుంటారంటే యాడ్ చేసుకోండి. నాకేం ప్రాబ్లం లేదు. Ma'am. ఎస్, ఇక్కడ చూడండి మీకు ప్రోడక్ట్స్ దగ్గర యాడ్ న్యూ ప్రోడక్ట్ పక్కన ఏం కనిపిస్తుంది? వాట్ ఈస్ అపియరింగ్? ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అవునా? Import and ఎస్ export. ఓర్ నో ఎవ్రీబడి? Yes, ma'am. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర షీట్ లేదు కాబట్టి దీన్నే ఒకసారి డౌన్లోడ్ చేసి మీకు ఫార్మాట్ చూపిస్తా. డౌన్లోడ్ కి ఏమంటారు గైస్? ఇంపోర్ట్ అంటారా, ఎక్స్పోర్ట్ అంటారా? ఇంపోర్ట్. Export. ఇంపోర్టే కదా. Import. ఇంపోర్ట్ చేస్తున్నారు చూడండి. సో మీరు ఇక్కడ ఇంపోర్ట్ ప్రోడక్ట్స్ టు సిఎస్వి ఫైల్. సిఎస్వి ఫైల్ అంటే ఏంటండి? ఎక్సెల్ ఫైల్లో డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో చూస్ ఫైల్ అని అంటున్నారు కదా గైజ్. ఇంపోర్టా ఎక్స్పోర్టా? డౌన్లోడ్ అంటే ఎక్స్పోర్ట్ అనుకుంటా కదా. మీరు ఇంపోర్ట్ అంటే నేను కూడా ఇంపోర్ట్ క్లిక్ చేసిన. డౌన్లోడ్ ఇంపోర్ట్ మేడం. మనం ఒకవేళ అప్లోడ్ చేయాలంటే ఎక్స్పోర్ట్. ఇప్పుడు నాకు దీని షీట్ కావాలంటే ఎక్స్పోర్టే కదా. Export, madam. Yes, ma'am. మంచిగా నా స్టూడెంట్స్. సో యా, ఇలా జనరేట్ సిఎస్వి మీద క్లిక్ చేయాలి. ఓకే, ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ అంటే డౌన్లోడ్ అవుతుంది. అయిందా డౌన్లోడ్? ఇక్కడ ఒక ఫైల్, ఈజ్ ఇట్ డౌన్లోడెడ్? ఆల్ ఆఫ్ యూ పైన కనిపిస్తుంది కదా. ఆ, అంటే మీరు డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఫ్రమ్ స్క్రాచ్ షీట్ క్రియేట్ చేయలేను కాబట్టి నేను అదే డౌన్లోడ్ చేసి చూపిస్తున్నా. సో ఇట్లా మీరు ఎవరికైతే వర్క్ చేస్తున్నారో ఇవన్నీ మనం క్రియేట్ చేయాల్సిన పని లేదు. వాళ్ళకి క్రియేట్ చేసి ఇవ్వమని చెప్పాలన్నమాట. ఓకే, లైక్ ఐడి, టైప్ ఆఫ్ ద ప్రోడక్ట్, సింపుల్ వేరియబుల్ వాట్ ఎగ్జాక్ట్లీ అని, ఎస్కేయు, నేమ్ ఆఫ్ ద ప్రోడక్ట్, తర్వాత విజిబిలిటీ ఏమేమి ఉన్నాయి చూస్తున్నారా గైస్? ప్రతిదీ షార్ట్ డిస్క్రిప్షన్, లెంతీ డిస్క్రిప్షన్. ఆర్ యు ఆల్ ఏబుల్ టు సీ ఆల్ కాలమ్స్? ఇవన్నీ మనం చేస్తూ కూర్చోవాలా అంటే మనం ఏం చేస్తూ కూర్చోంలేండి. బట్ యూ షుడ్ ఆస్క్ దెమ్ టు క్రియేట్ అండ్ గివ్ ఇట్ టు యూ అన్నమాట. ఓకే, మీకు క్రియేట్ చేసి ఇవ్వమని చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఇట్లాంటి ఒక షీట్ ని క్రియేట్ చేసి ఇస్తారు. సో ఇక్కడ టాక్సబుల్ నాటా ఇవన్నీ ఇన్ స్టాక్ ఇలా ఒక షీట్ క్రియేట్ చేసి రెగ్యులర్ ప్రైస్, సేల్ ప్రైస్, కేటగిరీస్, ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ కూడా, ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ లో కూడా మీడియాలో పెట్టి ఆ మీడియా లింక్ ఇవ్వమని చెప్పాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇట్లాంటి ఒక షీట్ క్రియేట్ చేసి ఇవ్వమని చెప్పాలి. ఈ షీట్ ని మీరు డౌన్లోడ్ చేసి, ఆబ్వియస్లీ వాళ్ళే డౌన్లోడ్ చేసి ఇస్తారు కాబట్టి మీరు ఇక దాన్ని సింప్లీ డౌన్లోడ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలి గైస్? ఇప్పుడు ఈసారి మనమే కొత్త వెబ్సైట్ లో దాన్ని యాడ్ చేయాలి అని అంటే వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు Import. ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? అర్థమైందా గైస్ అందరికి? ఇప్పుడు నేను ఇవన్నీ డిలీట్ చేస్తాను చూడండి. సింప్లీ ఐ డిలీట్, మూవ్ టు ట్రాష్ చేస్తున్నా అన్ని. మూవ్ టు ట్రాష్, అప్లై. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కూడా ఉండదు ఇందులో, ఉండదు కదా అప్లై బటన్ మీద క్లిక్ చేస్తే. ఎస్ ఆర్ నో? నాట్ ఈవెన్ వన్ ప్రోడక్ట్ ఇస్ దేర్. సో ఇట్లా ఖాళీ వెబ్సైట్ ఉంటది మీ దగ్గర. సో వాళ్ళకి అట్లా ఒక షీట్, నేను ఇప్పుడు ఫార్మాట్ చూపించిన కదా, అట్లా ఫార్మాట్ లో ఒక షీట్ క్రియేట్ చేసి ఇవ్వమని చెప్పండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ షీట్ ని తీసుకొని మనం వాట్ వీ Import. హ్యావ్ టు డూ? ఇంపోర్ట్ చేసుకోవాలి. అంతే సింపుల్. దట్స్ ఇట్. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నమాట. ఓకే, గాట్ ఇట్ గైస్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ. అంటే నిజంగా చెప్పాలంటే చిన్న వెబ్సైట్ అయితే ఇంత అవసరం లేదు. నిజంగా చెప్తున్నాను, ఈ కామర్స్ లో అసలు మీకు అవసరం లేనివి అన్ని కూడా చెప్పేశాను గైస్. బట్ దట్ ఈస్ జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ పర్పస్. డోంట్ థింక్ ఇవన్నీ కూడా మీరు ఇక రియల్ టైమ్ లో అన్ని అప్లై చేస్తారు. ఏమనుకోవద్దు, మీరు ఇవన్నీ ఏం అప్లై చేయరు రియల్ టైమ్ లో. ఓకే, రియల్ టైమ్ లో ప్రోడక్ట్స్ యాడ్ చేయడం, వాటికి ఎస్ఈఓ చేయడం, అదే మస్తు ఎక్కువ. మీరు చేస్తే ఏం చేస్తారు తెలుసా? రియల్ టైమ్ లో ప్రోడక్ట్స్ యాడ్ చేస్తారు, కొంచెం ప్రైజెస్ మారుస్తారు, ఎస్సీఓ పర్ఫామ్ చేస్తారు. ఎస్సీఓలో అయితే ఇక నో అదర్ థింగ్స్ అన్నమాట, చేయాల్సిందే. కానీ షిప్పింగ్, ట్యాక్స్, షిప్పింగ్ ప్రొవైడర్ తోటి మాట్లాడడం, అవన్నీ కూడా దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరు జస్ట్ వెబ్సైట్ లో ఎంత అయితే చేయాలో అంత చేయాల్సి వస్తుంది. దట్స్ ఇట్. వచ్చేసినాయా రాలేవా మనకు మళ్ళీ ప్రోడక్ట్స్ అనేవి? ఎస్ ఆర్ నో? ఎవ్రీ వన్ సేమ్ ప్రోడక్ట్స్ వచ్చేసినాయి కదా. గుర్తుందా లేదా గైస్? నేను ఇవన్నీ డిలీట్ చేసిన ఇందాక. డూ Yes, యూ గైస్ ma'am. రిమెంబర్? ఆల్ ఆఫ్ యూ. Yes, సో madam. సేమ్ వచ్చేసినాయి. దట్ ఈస్ ద థింగ్ అన్నమాట. ఫీచర్డ్ ఇమేజెస్ ఆల్సో వచ్చినాయండి. ఎస్ ఎస్ ఎస్.
సో అక్కడ అందులో అది అట్లా యాడ్ అయిపోయింది కాబట్టి సేమ్ వచ్చేసినాయి అనమాట. దట్ ఈస్ ది థింగ్. ఓకే. సో ఇప్పుడు మీరు చెక్ చేస్తున్నా ఫ్యూచర్ ఇమేజ్ వస్తారా అని చెక్ చేస్తున్నాండి. యా సేమ్ కాబట్టి వచ్చేస్తుంది అనమాట ఎవ్రీథింగ్ రైట్. అక్కడ మనం ఏమైనా చేంజెస్ చేస్తే ఫీచర్డ్ ఇమేజెస్ దగ్గర ఏమైనా జీరో అట్లాంటివి ఏమైనా పెడితే రాకపోతుంది. సో మీ టాస్క్ ఏంటిది అంటే ఎవ్రీ వన్ సింపుల్ గైస్, మీరు అందరూ కూడా నాకు ఇప్పుడు ప్రాజెక్ట్ కోసం రెడీ అవ్వాలి. మీకు మండే రోజు నేను లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ చెప్తాను. ఏం చెప్పబోతున్నానండి? లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్. ఇదేంటి కొత్తది అని అంటే, మీకు డెమోలో గుర్తుందా? మీరందరూ డెమో అటెండ్ అవుతే నేను చూపించినట్టున్నాను ప్రతి ఒక్కరికి డెమోలో స్టూడెంట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు లింక్డ్ఇన్ లో అని. గుర్తుందా? మర్చిపోయారా? యా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, తిను నా స్టూడెంట్. సో తను ఎస్సీఓ గురించి, గూగుల్ యాడ్స్ గురించి ఇక్కడ వీడియో కూడా అప్లోడ్ చేసి పెడుతున్నారు. ట్రస్ట్ మీ, అట్లా ఎంతో మంది ఓడిఎంటి స్టూడెంట్స్ కి లింక్డ్ఇన్ ద్వారా ఆపర్చునిటీస్ వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఆ మీ అందరికి కూడా ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఆల్ దట్ కేస్, బికాస్ వెబ్సైట్ డిజైనింగ్ అయిపోయింది కదా. ఇంకా వెబ్సైట్ డిజైనింగ్ అయిపోతే మీకు SEO. ఫౌండేషన్ అయిపోయింది. ఇంకా మీరు వెబ్సైట్ డిజైనింగ్ ప్రాజెక్ట్స్ అయితే చేయగలుగుతారు. కాబట్టి అందుకోసమే గైస్ నేను మీకు మండే రోజు లింక్డ్ఇన్ గురించి చెప్తాను. సరే, 1 సెకండ్, నాకు 8 o'clock క్లాస్ లేట్ అయిపోతుంది. ఒకసారి వాళ్ళకి చెప్పేస్తే నేను కొంచెం ఫ్రీ. సో యా, లింక్డ్ఇన్ గురించి చెప్తాను మీ అందరికి. అందుకోసమే మీరు ఏం చేస్తారంటే, అన్ని చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఎక్స్ప్లోర్ దెమ్. షిప్పింగ్, ట్యాక్స్, షాప్ లెంటర్, ప్లగ్ఇన్, యాస్టాలో ఒక థీమ్ అప్లై చేసి చూడండి. ఆ డమ్మీ ప్రోడక్ట్స్ ని డిలీట్ చేసి మీరు ఎడిటింగ్ చేయండి. అట్లా హోల్ వెబ్సైట్ ఎడిట్ చేసుకోవాలి. మళ్ళీ హోమ్ పేజ్ ఒక్కడ ఎడిట్ చేసుకుంటే మస్తు ఎక్కువ అనుకోవద్దు. హోల్ వెబ్సైట్ ని ఎడిట్ చేసి యా, జస్ట్ ఈ చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఏవైతే మిగిలియో అవి ఎక్స్ప్లోర్ చేయండి. దట్ ఈస్ ఓన్లీ ద టాస్క్. అండ్ దాంతో పాటు మీరు ఏం చేస్తారు అంటే, లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకొని రండి. సరేనా గైస్? ఏం క్రియేట్ చేస్తారండి? ఏం చేయొద్దు, ఉట్టి అకౌంట్ క్రియేట్ చేసుకొని ఖాళీ అకౌంట్ తోటి రండి అంటున్నా. విల్ యూ క్రియేట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? ఓన్లీ ఖాళీ అకౌంట్, జస్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, నిక్ నేమ్స్ తోటి లాగిన్ అవ్వద్దు. ఫుల్ నేమ్స్ తోటి లాగిన్ అవ్వాలి. ప్రొఫెషనల్ అకౌంట్ కాబట్టి మీరు ఉట్టిగా అకౌంట్ క్రియేట్ చేసుకొని రండి. అండ్ ఎక్స్ప్లోర్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ వెల్. ట్రై చేయండి, ఏముంది, డమ్మీగానే కదా మనం చేసేది మొత్తం. ఓకే, సో జస్ట్ ట్రై ఆల్ దీస్ థింగ్స్ యాజ్ వెల్. సరేనా? ఆల్ ఆఫ్ యూ Okay. క్లియర్? ఎవ్రీబడి? Yes, ma'am. యా. సో ఏమేం ఫినిష్ చేసినాం గైస్ మనము? సర్వీస్, బ్లాగింగ్ అండ్ అలానే ఈ కామర్స్ అన్నమాట. సో యా, మనకి ఎస్ఈఓ ద బిగ్గెస్ట్ మాడ్యూల్, లార్జెస్ట్ మాడ్యూల్ ఏమంటారు కానీ, యా మన కోర్స్ మొత్తంలోనే చాలా అంటే చాలా పెద్ద మాడ్యూల్ ఎస్ఈఓ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఎస్ఈఓ గురించి నేను మీకు ఏదో అబద్ధాలు ఏం చెప్పాలనుకోవట్లేదు గైస్, నిజమే చెప్తాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బి లిటిల్ టఫ్ ఆబ్వియస్లీ. ఫౌండేషన్ ఇస్ డిఫరెంట్. అసలు ఇది డిజిటల్ మార్కెటింగ్ కాదు మీరు ఇప్పటి వరకు చేసింది. జస్ట్ ఇది ఒక బోనస్ మన కోర్స్ లో. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ జస్ట్ అ బోనస్ కైండ్ ఆఫ్ పార్ట్. దిస్ ఇస్ నాట్ డిజిటల్ మార్కెటింగ్. ఎక్కడ చేసినామండి డిజిటల్ మార్కెటింగ్? చేసినామా అసలు? లేదండి. పర్ఫార్మ్ డిజిటల్ మార్కెటింగ్? నో, No, ma'am. సో ఎస్ఈఓ నుంచి మన యాక్చువల్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అది ఒక పెద్ద మాడ్యూల్ గైస్. ఓకే, ఐ నీడ్ బంచ్ ఆఫ్ క్లాసెస్, అరౌండ్ 4 weeks అట్లా పడుతుంది. సో యా, ప్లీజ్ ట్రై టు బి రెగ్యులర్ టు ద క్లాసెస్. అండ్ మండే రోజు నేను మీకు లింక్డ్ఇన్ అకౌంట్ గురించి చెప్తాను. కొంచెం మీరు కూడా లింక్డ్ఇన్ లో ప్రతిరోజు కొంచెం హల్చల్ చేస్తూ ఉంటే మీకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ వెన్స్డే రోజు ఎగ్జామ్ ఉంటుంది, వెబ్సైట్ డిజైనింగ్ ఎగ్జామ్. ఏదో ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ అని ఫీల్ అయిపోవద్దు, చిన్న ఎగ్జామే ఉంటుంది, కాకపోతే టైమర్ ఉంటుంది. ఫ్రైడే రోజు ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద ప్రాజెక్ట్. ఓకేనా ఎవ్రీబడి? ఈస్ దట్ క్లియర్ ఆల్ Yes, ఆఫ్ యూ? ma'am. మీరే కదా Yes, టైం కావాలి ప్రాజెక్ట్ కి ప్రిపేర్ అవ్వడానికి కూడా అని అన్నారు. సో ప్రాజెక్ట్ కి టైం ఇస్తాను, ప్రాజెక్ట్ కి ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం ఇస్తున్నా. సో జస్ట్ యూజ్ దిస్ వైస్లీ. ఓకేనా గైస్ ఎవ్రీబడి? ఎస్, సర్వీస్, బ్లాగింగ్, ఈ కామర్స్. Yes, సో madam. 3 కూడా అన్ని ప్రాక్టీస్ చేయండి. రికార్డింగ్స్ మళ్ళీ ఇంకోసారి చూడండి. ఏదైనా మిస్ అయిపోతే ప్రాక్టీస్ చేయండి. అండ్ హనీషా ఇస్ ఆల్వేస్ అవైలబుల్ మార్నింగ్ టు ఈవినింగ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ గైస్ కెన్ జస్ట్ రీచ్ అవుట్ టు హనీషా. ఓకేనా గైస్? చలో Okay. మరి, షాల్ వి వైండ్ అప్ ఆల్ ఆఫ్ యూ? Yes, ma'am. Yes, Yes, ma'am. ఎస్ మ్యామ్. ఓకే, వి విల్ వైండ్ అప్. అచ్చా, ఇవాళ ఉంటుంది అన్నాను గైస్ నేను మీకు డౌట్ సెషన్
అవును ఓకే Yes, మేడం ఓకే ఈ రోజు Yeah, చదివాను ఓకే ఓకే నేను మిస్ అయిపోయాను